హిట్ ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ మహేష్. తిట్టే వాళ్ళతో అన్నా సరే ఉండొచ్చు, కానీ పొగిడే వాళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండాలంటారు పెద్దవాళ్ళు, ముఖ్యంగా ట్రంప్ లాంటి వాళ్ళతో. ఎందుకంటే ఆయనకి రెండే విషయాలు తెలుసు. ఒకటి, నిలువున ముంచేయడం. రెండు, పొగడతలతో ముంచేయడం. ఇప్పుడు కొత్తగా ఒక వీడియో చాలా వైరల్ అవుతుంది. భారత ప్రధాని నరేంద్ర మోడీ గారిని ఎంతలా పొగుడుతున్నారంటే ఏంజల్ అంటున్నారు, కిల్లర్ అంటున్నారు. కొందరికైతే అనుమానం కూడా వస్తుంది, తిడుతున్నారా పొగుడుతున్నారని. ఎందుకు సడన్ గా ప్లేట్ మార్చాడు? ఈ సోప్ వేయడానికి వెనకాల కారణం ఏంటి? ఎందుకు ఇంతలా మళ్ళీ ఇంకో కొత్త నాటకానికి ఎందుకు మళ్ళీ తెరలేపారు? ఆ ఎంఓయూ ఏమైంది? అసలు జియో పాలిటిక్స్ లెవెల్లో ఏదైతే యుద్ధం జరుగుతుందో ఇరాన్, ఇజ్రాయెల్ అండ్ అమెరికా మధ్యలో, ఆ ఎంఓయూ ఏదైతే ఉందో అది ఒకప్పుడు ఎంఓయూ కన్నా సరే చాలా దారుణంగా ఉందని చెప్పేసి విశ్లేషకులు ఇంకా భావిస్తున్నారు. దీని గురించి ఇంకా క్లియర్ ఎక్స్ప్లెనేషన్ తెలుసుకుందాం విత్ సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అండ్ సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కోచల్ గారితో. ఎందుకంటే ఆయన దీనికి సంబంధించి ఒక ట్వీట్ కూడా చేశారు. అసలు ఈ ఈ కొత్త పరిణామం ఏతుందో అది ఎంత పనికిరానిదో చెప్తూ ఆయన ఒక ట్వీట్ కూడా చేశారు. దాని గురించి కూడా అడుగుతాం. సార్, వెల్కమ్ టు హిట్ టీవీ స్టూడియో. ఐ సీన్ యువర్ ట్వీట్ సార్. దానికన్నా ముందు ఎలా ఉన్నారు? నేను కొంచెం లైక్ ఇట్స్ బిన్ ఒక 1 వీక్ వచ్చినట్టు ట్రావెల్ చేస్తున్నాను. సో హౌ యూ సార్? ఐఎమ్ గుడ్. మీ ట్వీట్ చూశాను సార్. ఈ కొత్త పరిణామం ఏదో జరుగుతుందో, ఎంఓయూ ఏదైతే ఉందో ఇరాన్ అండ్ యుఎస్ మధ్యలో జరుగుతున్న ఈ వార్కి సంబంధించి, మొత్తానికి యుద్ధం ఆగింది అనుకునే లోపు ఎన్ని రోజులు ఆగుతుందో తెలియదు, ఎన్ని రోజులకు మళ్ళీ అన్న డౌట్ అయితే ఉండింది. ఈ ఎంఓయూ ఎలా ఉండబోతుంది? అండ్ దీనికి సంబంధించి పాత పోలికలు ఏవైతే ఉన్నాయో, ఒబామా ఒకప్పుడు చేసిన ఎంఓయూ, దానికి దీనికి పోలికలు ఏంటి, ఎంతవరకు పనికొస్తుంది, దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. యాక్చువల్లీ యుద్ధం ఎందుకు మొదలు పెట్టారని ట్రంప్ కూడా తెలియదు. ఇప్పుడు ఆయన ఆ రోజు చెప్పిన మాటలంతా ఇప్పుడు అమెరికన్ ఛానల్స్లో వైరల్గా తిరుగుతుంది. ఫస్ట్ ఆయన అన్నారు, మేము వెళ్ళంగానే ఇరాన్ విల్ సరెండర్, అంకుల్ వీ వాంట్ టు సరెండర్ అని చెప్పారు. నిన్న ప్యారిస్లో అడిగారు ఈ సరెండర్ గురించి ఏమైందంటే, ఎవరన్నారు అన్నారు. మీరే అన్నారు కదా అంటే, నేనేం చెప్పలేదు అంటున్నాను. కానీ వీడియోలు ఉన్నాయి కదా అని చెప్పింది. అందరు ముందు చెప్పారు దట్ ఇరాన్ ఈజ్ గోయింగ్ టు అన్కండిషనలీ సరెండర్ అన్నారు. కానీ సరెండర్ ఇప్పుడు చేసింది ప్రెసిడెంట్ ట్రంప్. ఇది నేను చెప్పట్లేదు, రిపబ్లికన్స్ చెప్తున్నారు, అమెరికన్ కాంగ్రెస్మెన్ చెప్తున్నారు. అది కాకుండా చాలా మటుకు అమెరికన్ మీడియాలు కూడా, ఈవెన్ ఫాక్స్ న్యూస్, ఆయన ఓన్ చెంచా ఛానల్ కూడా చెప్తున్నారు. వాళ్ళు బ్లేమ్ ఎవరి మీద ఇస్తున్నారు దీనికి అన్నిటికీ? ఫ్లాప్ షోకి, జేడీ వ్యాన్స్ మీద. ఆయనకి దీంతో ఏ సంబంధం లేకుండా. పాపం ఆయన ఒకసారి ఇస్లామాబాద్ వెళ్ళిండు, అదొకటే తప్పు చేసిండు. ఇప్పుడు అదే చెప్తున్నారు, ఇస్లామాబాద్ వెళ్ళి ఈయన చేసిన పనితోనే ఇదంతా అయింది, దీంతోనే మొత్తం మెస్అప్ అయిపోయిందని చెప్తున్నారు. ఇన్ఫ్యాక్ట్ షబాజ్ షరీఫ్ పొద్దున్నుంచి ట్వీట్లు చేసి డిలీట్ చేసి ఇప్పుడు 5-11 సార్లు డిలీట్ చేసి మళ్ళీ పోస్ట్ చేసిండు. ఆయన దాన్ని ఇస్లామాబాద్ ఎంఓయూ అని ట్రై చేస్తున్నా, అది కావట్లేదు. అది ఎందుకంటే ఇది జరిగింది స్విట్జర్లాండ్లో జరుగుతుంది చెప్పారు. ఇప్పుడు వస్తున్న న్యూస్ ప్రకారం సంతకం లేదు, దెర్ బి నో సిగ్నేచర్, ఇట్ ఈస్ ఆల్రెడీ సైన్డ్. సో వై హ్యావ్ ఎ సిగ్నేచర్? నేను కూడా అదే ప్రశ్న చాలా మటుకు ఛానల్స్ ఇవాళ పొద్దున్నుంచి అడుగుతున్నాను. మొన్న సంతకం పెట్టారు ప్రెసిడెంట్ ట్రంప్ అండ్ గాలిబాఫ్, ఇరానియన్ స్పీకర్ ఆఫ్ పార్లమెంట్. మళ్ళీ ఇంకెందుకు సంతకం? మళ్ళీ నిన్న ప్యారిస్లో మళ్ళీ సంతకం పెట్టారు. ఏంటి? ఎండింగ్ ద వార్. అట్లా ఏంటో సంతకం ఉంటుందా దాని మీద కూడా? దెన్ ఇవాళ అనౌన్స్మెంట్ వస్తుంది, వ్యాన్స్ వెళ్తారు కానీ అక్కడ డిస్కషన్స్ కోసం వెళ్తారు, సిగ్నేచర్ కాదని. మొత్తం మారిపోయింది ఇప్పుడు సిచ్యువేషన్. ప్రెసిడెంట్ ట్రంప్కి ఎప్పుడు క్రెడిట్ తీసుకోవాలని ఉంటుంది. ఆయనకు అది చాలా ఎప్పుడు కాదు. ఆయన ఒక బిజినెస్ మ్యాన్, పెద్ద అనౌన్స్మెంట్ చేస్తాడు, అది ఏం కాదు, తర్వాత ఫుస్ అయిపోతుంది అంతా. కానీ అనౌన్స్మెంట్ చేస్తాడు. ఆయనకి ఆ షో ఆఫ్ ఉంది, మీడియా స్పాట్లైట్లో ఉండడానికి చాలా ఇష్టం ఆయనకి. అదే జరిగింది ఇప్పుడు కూడా. మీరు ఆ రోజు యుద్ధానికి వెళ్ళినప్పుడు ఫిబ్రవరి 28 తారీఖు ఇజ్రాయెల్ ఇంటెన్షన్ చాలా క్లియర్ ఉండే, రెజీమ్ చేంజ్. అక్కడ ఆ గవర్నమెంట్ని మార్చాలి, ఎందుకంటే దే ఆర్ కిల్లింగ్, వాళ్ళ ప్రజల్ని చంపుతున్నారు. 40,000 మందిని చంపారు ప్రెసిడెంట్ ట్రంప్ హామీ ఇచ్చిన తర్వాత. ఏంటి, మీరందరు రోడ్డు మీదకి రండి, మీరందరూ ప్రొటెస్ట్ చేయండి, మీ గవర్నమెంట్ని కింద రాజీనామా చేయించండి, రాజ్యం అంతా మీదే అని చెప్పేసి. హెల్ప్ ఇస్ ఆన్ ద వే అన్నారు. హెల్ప్ రాలేదు, ఏం రాలేదు, 40,000 మంది చనిపోయారు. ప్రెసిడెంట్ ట్రంప్ ఏం జవాబిస్తారు? ఇన్ఫ్యాక్ట్ ఆయన ఇప్పుడు ఏం చెప్తున్నారంటే, ఇరాన్ రెజ్యూమ్ చాలా మంచి వాళ్ళు, అండ్ దిస్ ఇస్ వాట్ హీ సెడ్. నేను చెప్పట్లేదు, కథ చెప్పట్లేదు, ఆన్ టేప్ ఉంది. ఇరానియన్ రెజ్యూమ్ వెరీ స్మార్ట్ పీపుల్, వెరీ గుడ్ పీపుల్. అరే అప్పుడున్న అక్కడ ప్రజలు ఆలోచిస్తున్నారు, ఈయనైనా మన 2 నెలల ముందు 3 నెలల ముందు వచ్చి రోడ్డు మీదకి దింపి మమ్మల్ని వాళ్ళు డిక్టేటర్స్, వాళ్ళు టెర్రరిస్ట్, వాళ్ళు మర్డరర్స్ అని చెప్పిన మంచి ప్రెసిడెంట్ ట్రంప్, నౌ దే ఆర్ వెరీ గుడ్ పీపుల్. ఇంత 180 degrees ఎట్లా తిరిగారు? అదే అర్థం కావట్లేదు. కారణాలు ఉన్నాయి. ఒకటి, ప్రెసిడెంట్ ట్రంప్ ఈ యుద్ధంతో చాలా పట్టుకు డిసప్పాయింట్ అయిపోయాడు. ఓకే,
ఆయన ఏమనుకున్నారంటే ఇంత పెద్ద నేవీ, వీఆర్ ద బిగ్గెస్ట్ ఎయిర్ ఫోర్స్, ద బెస్ట్ ఇన్ ద వరల్డ్, బెస్ట్ ఎయిర్ ఫోర్స్ అన్న అన్నీ చెప్పిన తర్వాత కూడా వీ హ్యావ్ డిస్ట్రాయిడ్ ఎవ్రీథింగ్ ఇన్ ఇరాన్. నేవీ లేదు, ఎయిర్ ఫోర్స్ లేదు, ఏం లేదు, వాళ్ళ రాడార్ సిస్టమ్ కొట్టేసాం, అది కొట్టేసాం, ఇది కొట్టేసాం. మళ్ళీ ఒక అపాషే హెలికాప్టర్ని ఒక డ్రోన్ వచ్చి కొడుతుంది. 10,000 20,000 డబ్బా ఉన్న ఒక డ్రోన్ వచ్చి మిలియన్స్లో ఉన్న ఒక అపాషే హెలికాప్టర్, అలా అడ్వాన్స్ హెలికాప్టర్. అవును సార్, అపాషే. అవును. దాని వ్యతిరేకంగా వచ్చే మిసైల్స్ని అడ్డుకోవడానికి స్పేస్ ఉంది. అంటే ఒక డ్రోన్ వస్తుందని కూడా తెలియలేదా వాళ్ళకి? ఇదే అర్థం కాదు. డ్రోన్ స్పీడ్ ఏంటి, హెలికాప్టర్ స్పీడ్ ఏంటి, ఏం చేస్తున్నారు వీళ్ళు? ఇప్పుడు అంటున్నారు ఏదో కొలిషన్ అయిందంట, ఏదో మన రోడ్డు మీద యాక్సిడెంట్లు చూస్తాం అట్లా కొలిషన్ అయిందంట. కొలిషన్ అయినా కూడా సార్, ఒక డ్రోన్ ఎంత ఉంటుంది, ఒక అపాషే ఎంత ఉంటుంది, సైజ్ పరంగా చూసుకున్నా కూడా. మీరు చెప్పింది కరెక్టే. ఇప్పుడు అది ఎవరికి చెప్తారు మీరు వెళ్ళి? ఎవరైనా ఉండాలి కదా అక్కడ వెళ్ళి మీరు అడగడానికి. అక్కడ అడిగితే పీట్ హెస్గెత్ అని అక్కడ ఉన్నారు, ఫార్మర్లీ ఫాక్స్ న్యూస్ ప్రెజెంటర్. వాడిని తీసుకొచ్చి డిఫెన్స్ సెక్రటరీ చేశారు. ఇది ఎట్లయిపోయిందంటే ఎయిర్ కండిషనింగ్ మెకానిక్ తీసుకొచ్చి నువ్వు మేస్త్రి పని చేయరా అని చెప్పినట్లు అయిపోతుంది. సిమెంట్ ప్లాస్టరింగ్ చేయరా అని చెప్తే ఎట్లా చేస్తాడు? ఆయనకి తెలిసిన మాట ఆయన చేస్తాడు. మీరు ఒక ఇన్ఫాక్ట్ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్లో ఉన్నారు అందరు ఇట్లానే, అందరు ఆయన చెంచాలు డబ్బులు ఇచ్చిన వాళ్ళు, ఎవరో డబ్బులు ఇచ్చారో వాళ్ళని ఎక్కిచ్చేశారు క్యాబినెట్. 2 million 5 million 10 million ఇచ్చిన వాళ్ళు అందరికి పోస్ట్ ఇచ్చేశారు. ప్రొఫెషనల్స్గా ఎవరు లేరు. మహేష్, ఇక్కడే అన్నిటికంటే పెద్ద డిఫరెన్స్ ఉంది. మీరు ఏ అమెరికన్ ఛానల్ అయినా ఓపెన్ చేయండి, MS Now ఉండొచ్చు, CNN ఉండొచ్చు, బ్లూంబర్గ్ ఉండొచ్చు, ఏదైనా ఓపెన్ చేయండి, అన్నిట్లో అదే చెప్తున్నారు. ఈ యుద్ధానికి ఎందుకు వెళ్ళారు? ఏ దానికైనా ఒక ఆబ్జెక్టివ్ ఉంటుంది. ఇప్పుడు మనం ఆపరేషన్ సింధూర్ చేసాం. మన ఆబ్జెక్టివ్ ఏంటి? అక్కడున్న టెర్రరిస్ట్ క్యాంప్ని కొట్టడం. అది మన ఫస్ట్ ఆబ్జెక్టివ్ ఉండే. 21 టెర్రరిస్ట్ క్యాంప్ ఐడెంటిఫై చేశారు, 9 కొట్టడానికి ప్లాన్ చేశారు, 8 కొట్టారు, అయిపోయి. వీ టోల్డ్ పాకిస్తాన్ ఆ రోజు సాయంత్రం చెప్పేసాం, మనకి ఇంకేం లేదు, వీఆర్ ఫినిష్, వీఆర్ డన్, మాకు కావాల్సింది సాధించుకున్నాం మేము. కానీ పాకిస్తాన్ ఏం చేస్తారు? వాళ్ళకి ఈగో ప్రాబ్లం అయిపోయింది. సరే మా మీద కొట్టి మేము ఊరుకోవాలన్నా, మేము కొట్టి చూపిస్తాం అని చెప్పి మన వైపు కొన్ని మిసైల్స్ అదని ట్రై చేశారు, ఒక్కటి కూడా ఇక్కడ పార్ కాలేదు, అన్నీ అడ్డుకున్నాం మనం. ఎయిర్క్రాఫ్ట్ కూడా మీరు ఏదైనా చూడండి, వాళ్ళు ఫైరింగ్ చేసింది, వాళ్ళు ఏం చేసినా కానీ దే హ్యావ్ నాట్ అచీవ్ దర్ ఆబ్జెక్టివ్. మనం ఏం చేసాం? మనం సర్గోదా బేస్లో కొట్టాం, మనం కైరానా హిల్స్లో కొట్టాం, అన్నీ చేసాం మనం. మన ఆబ్జెక్టివ్ అయిపోయింది. 4 రోజులు యుద్ధం ఫినిష్ చేసి వచ్చేసాం మనం, అయిపోయింది. ప్రెసిడెంట్ ట్రంప్ ఒకసారి దిగిన తర్వాత నీళ్ళు దిగేశాడు. ఇప్పుడు స్నానం చేయకుండా ఎట్లా వస్తాడు బయటికి? ఇజ్రాయెల్ అయితే వెళ్ళిపోయారు, వాళ్ళ ఆబ్జెక్టివ్ అచీవ్ చేసుకున్నారు. రెజ్యూమ్ చేంజ్ ఇప్పుడు జరగట్లేదు, తర్వాత చూసుకుందామని చెప్పేసి వెళ్ళిపోయారు వాళ్ళు. ఈయనైతే అక్కడే చిక్కుపోయాడు, బయటకు రాలేకపోతున్నాడు. ఇరాన్ దగ్గర ఉన్న మిసైల్స్ అన్ని వాళ్ళు ఫైర్ చేస్తున్నారు, ఇజ్రాయెల్ వ్యతిరేకంగా, నేబర్స్ వ్యతిరేకంగా. ఇదేం ఎక్స్పెక్ట్ చేయలేదు ఈయన మేము బాంబ్ వేయగానే వాళ్ళు ఫినిష్ సరెండర్ అని చెప్పి చేయలేపేసి వచ్చేస్తారు. వాళ్ళ దగ్గర అన్నిటికంటే పెద్ద న్యూక్లియర్ వెపన్ ఇప్పుడు కూడా ఉంది, దట్ ఈస్ స్ట్రెయిట్ ఆఫ్ హార్మస్. ఈ స్ట్రెయిట్ ఆఫ్ హార్మస్ని వెళ్ళి క్లోజ్ చేసేసారు. ఇది ఏం వీళ్ళు ఆలోచించలేరా? అమెరికన్ వార్ ప్లానర్స్ ఉన్నారు వాళ్ళ దగ్గర, వాళ్ళు ఏం ప్లాన్స్? ఈ ప్లాన్ చేయడం ఇది రాలేదా ముందు, ఈ సిచ్యువేషన్ రాబోతుందని? మొత్తం లోకం ఇంపాక్ట్ అయింది మహేష్. దర్ ఇస్ నాట్ అ సింగిల్ నేషన్ ఇన్ 190+ nations in United Nations who didn't get impacted. ప్రతి కంట్రీ ఇంపాక్ట్ అయింది, ఇంక్లూడింగ్ ఆయిల్ ప్రొడ్యూసింగ్ కంట్రీస్, ఇంక్లూడింగ్ యునైటెడ్ స్టేట్స్. వాళ్ళు 100% ఆయిల్ వాళ్ళే ప్రొడ్యూస్ చేసుకుంటారు. వాళ్ళ దగ్గర కూడా 4 నుంచి 4 to 4.25 $4 per gallon దాకా వెళ్ళిపోయింది. ఎందుకు? ఎవరు అడిగారు యుద్ధం? ఓకే, ఇది ఫస్ట్ పాయింట్. రెండోది, మీరు యుద్ధానికి వెళ్ళినప్పుడు ఏం చెప్పారు? యురేనియం గురించి చెప్పారు, దట్ ఇరాన్ షుడ్ నాట్ హ్యావ్ ఎనీ న్యూక్లియర్ వెపన్స్. తర్వాత డైలాగ్ మార్చేశారు కొంచెం, ఇరాన్ షుడ్ నాట్ హ్యావ్ ప్రొడ్యూస్ ఆర్ పర్చేస్. అంటే మన సూపర్ మార్కెట్ ఉంది కదా పక్కన నార్త్ కొరియాలో, వాడు సూపర్ మార్కెట్ పెట్టుకొని కూర్చున్నాడు కిమ్ జాంగ్ ఉన్. ఏం చేయలేకపోతున్నాడు పాపం, ఎవరి మీద ఫైర్ చేయాలో ఆయనకు తెలియట్లేదు. అది కొన్ని రోజుల తర్వాత ఎక్స్పైరీ డేట్ అయిపోతుంది, అది అమ్మేసుకుంటున్నాడు, ఎవడొస్తే వానికి ఇచ్చేస్తున్నాడు. పాకిస్తాన్ ఎక్కడి నుంచో కొనుక్కున్నారు వాళ్ళు, మ్యాక్సిమం మిసైల్, న్యూక్లియర్ మిసైల్స్ అని ఇప్పుడు పెట్టి షో ఆఫ్ చేస్తున్నారు. అంతా నార్త్ కొరియన్ వెపన్స్, అది షహీన్ కానీ మిగతా కానీ బాబర్ గీబర్ అంతా నార్త్ కొరియన్ ప్రోడక్ట్స్ అది. ఎనీవే, ఇరాన్ ఏమన్నారు? ఎస్, ఈ ఒప్పందంలో ఒక క్రూషియల్ వర్డ్ యూజ్ చేశారు మహేష్, ఇరాన్ అఫర్మ్స్. ఇంగ్లీష్లో నుంచి మీరు తెలుగులో మీరే అఫర్మ్స్ అంటే మేము మళ్ళీ మీకు ఇంకోసారి చెప్తున్నాం, వీఆర్ రీఅష్యూరింగ్ యూ. పాతది ఒకటి ఉంది, వీఆర్ రీఅఫర్మింగ్ అన్నమాట. ఏంటి? దట్ వీ విల్ నాట్ హ్యావ్ న్యూక్లియర్ వెపన్స్. ఈ స్టేట్మెంట్ ఉంది చూడండి, వీళ్ళు డ్రాఫ్ట్ చేసిన 14 పాయింట్లో, ఇరాన్ విల్ నాట్ హ్యావ్ ఎ న్యూక్లియర్ వెపన్, నార్ ప్రొడ్యూస్ వన్, నార్ బై వన్. అది సేమ్ లాంగ్వేజ్. ఓకే,
ఇదే లాంగ్వేజ్ ప్రెసిడెంట్ ఒబామాది జేసీపీ అగ్రిమెంట్లో ఫస్ట్ లైన్లో ఉంది. దీని గురించి చాలాసార్లు మాట్లాడుకున్నాం కూడా సార్ దీని గురించి. కాపీ కొట్టాడు అక్కడి నుంచి. ఇదే ఒబామాని ప్రెసిడెంట్ ట్రంప్ ఎస్ఓబి అని పిలిచాడు. దట్ వీడియో ఇస్ దేర్ ఆన్ ద నెట్. ఇరాన్కి అమ్మేసుకున్నాడు, ఇరాన్కి $100 బిలియన్ ఇవ్వబోతున్నాను. ఇప్పుడు ప్రెసిడెంట్ ట్రంప్ నిన్న ప్యారిస్లో అడిగారు, మీరు ఏం చేయబోతున్నారు, డబ్బులు ఇచ్చేస్తున్నారు కదా ఇరాన్ కంటే, అది వాళ్ళ డబ్బులు కదా, మనం ఎందుకు పెట్టుకోవాలి? అప్పుడు ఒబామా చేసినప్పుడు ఏమైందండి? ప్రజల డబ్బులు అయితే ఇవ్వలేదు. అదే అంటున్నాడు, అమెరికన్ ప్రజల డబ్బులు కాదు ఇది, అమెరికన్ ట్యాక్స్ పేయర్ ఈజ్ నాట్ పేయింగ్. హూ ఇస్ పేయింగ్? ఇట్ ఈస్ ఇరాన్ డబ్బులు, ఇరాన్ ఇల్లీగల్గా సంపాదించిన డబ్బులు ఇదంతా. ఇదే వాళ్ళు టెర్రరిజం కోసం వాడుకుంటారు. హెజ్బుల్లాకి ఇస్తారు, హమాస్కి ఇస్తారు, అందరికి ఇస్తారు, ఈ డబ్బులు పంచిపెడతారు. వర్స్ $300 బిలియన్ రీకన్స్ట్రక్షన్ ఆఫ్ ఇరాన్కి ఉపయోగిస్తారంట. ఎవరు బాంబు వేశారు? మహేష్, ఇజ్రాయెల్ అండ్ యుఎస్. ఇప్పుడు ఇరాన్ అంటున్నారు వాళ్ళు బాంబు వేశారు, కరెక్టే. సౌదీ అరేబియా, ఖత్తర్, కువైత్, యుఏఈ, ఒమాన్, బహ్రెయిన్ అందరు కలిసి డబ్బులు పెట్టండి, యుఎస్ ధ్వంసం చేసినంత మీరు కట్టండి. ఇప్పుడు $300 బిలియన్, $300 బిలియన్ వాళ్ళు అడుగుతున్నారు ఇరాన్, మా దేశం మీరు ధ్వంసం చేశారు, మళ్ళీ ఇవ్వండి. ఎవరు చేశారు? అమెరికా. డబ్బులు ఇస్తుంది ఇరాన్. ఇప్పుడు ప్రెసిడెంట్ ట్రంప్ దగ్గర అడిగారు, మేము ఇవ్వట్లేదు కదా, ఎవరో ఇస్తున్నారు, మేమేం చేయాలి, మేము ఆపాలన్నా వాళ్ళని? రేపు ఈజిప్ట్లో పెట్టుబడి పెడతా అంటే మేము ఆపాలన్నా దాన్ని అంటున్నాం. పెట్టుబడి కాదు ఇది, దిస్ ఇస్ హఫ్తా అంటారు మన లాంగ్వేజ్లో. గుండాలు మార్కెట్లో షాపులు పెట్టుకోవడానికి హఫ్తా తీసుకుంటారు, ఇది హఫ్తా. నన్ను కొట్టకండి ప్లీజ్ అని చెప్పి కువైత్ డబ్బులు ఇస్తున్నారు, ఖత్తర్ ఇస్తున్నారు, ప్లీజ్ డోంట్ అటాక్ అస్. దానికోసమే లాస్ట్ 3 వారాల నుంచి ఖత్తర్, యుఏఈ, సౌదీ అరేబియా మీద ఇరాన్ దాడి చేయలేదు. వేరే దే వర్ ఫైరింగ్ మిసైల్స్ ఈవెన్ అట్ ఇజ్రాయెల్, కువైత్, బహ్రెయిన్, ఓకే, బట్ ఈ దేశాల మీద చేయలేదు. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ అడ్వాన్స్ పేమెంట్ ఇచ్చేశారు, మమ్మల్ని ముట్టకండి, మా షిప్స్ని పోనీయండి. ఇంత షేమ్లెస్ అయిన డీల్ ఎక్కడ రాలేదు. ఐ థింక్ హీఈస్ లాస్ట్ ఇట్ కంప్లీట్లీ ప్రెసిడెంట్ ట్రంప్. ఏం చేశారు మీరు? దేనికి వెళ్ళారు? వెపన్స్ అన్నారు, న్యూక్లియర్ వెపన్స్. ఏంటి డిస్కషన్ ఏంటి చెప్పండి? ఇప్పుడు స్విట్జర్లాండ్లో మాట్లాడబోతున్నాడు జెనీవాలో. ఇట్లాంటి డిస్కషన్ మహేష్ మినిమం 2 సంవత్సరాలు తీసుకుంటాం. జేసీపీఓ డీల్కి ఫుల్ స్టాప్ కామాతో సహా డిస్కస్ చేయడానికి 2 సంవత్సరాలు పట్టింది వాళ్ళు. జాన్ కెరీ వీళ్ళందరూ కొంచెం ఎక్స్పర్ట్స్, కంప్లీట్లీ టెక్నికల్ ఎక్స్పర్ట్స్, పొలిటికల్ కాదు. 169 పేజీల డాక్యుమెంట్ క్రియేట్ చేశారు. దానికి అందరు సంతకం పెట్టారు. ఎవరు? రష్యా, చైనా, జర్మనీ, ఫ్రాన్స్, యుఎస్, ఐఏఈఏ అందరు సంతకం పెట్టారు. దీంట్లో వీళ్ళిద్దరే సంతకం పెట్టారు. అప్పుడు అన్ని నేషన్స్ ఉండే. ప్రెసిడెంట్ ఒబామా జేసీపీఓ డీల్లో సర్ప్రైజ్ ఇన్స్పెక్షన్స్ ద బిగ్ ఫ్యాక్టర్. 69 పేజీలు మీరు చేయాలంటే అది ఈజీ కాదు. దాంట్లో ప్రతి డీటెయిల్ ఉంది. మీకు ఎగ్జాంపుల్ ఇస్తాను. మన దగ్గర ఫార్మా ల్యాబ్స్ ఉంది కదా సిటీలో, చాలా ప్రొడక్షన్ ఫెసిలిటీస్. వాళ్ళ క్వాలిటీ గురించి, వాళ్ళ ఫ్యాక్టరీ ప్రమైసెస్ గురించి, క్లెన్లీనెస్ గురించి, ఫార్ములేషన్స్ గురించి, స్టాఫ్ అప్కీప్ గురించి మొత్తం ఆడిట్ చేస్తారు. యుఎస్ FDA వచ్చి, ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్. మన దగ్గర కూడా ఉంది అట్లాంటి ఒకటి. మన దగ్గర అంత స్ట్రిక్ట్ కాదు కానీ యూఎస్లో చాలా స్ట్రిక్ట్. వాళ్ళ దగ్గర వెళ్ళే ప్రతి డ్రగ్ని ఎక్కడ ప్రొడ్యూస్ చేస్తారు అక్కడ వెళ్ళి చెక్ చేస్తారు. ఓకే, యుఎస్ FDA వాళ్ళు అనౌన్స్ చేయకుండా వస్తారు. అనౌన్స్ చేసి వస్తే మీరు మొత్తం రెడీ పెట్టుకుంటాం, అన్అనౌన్స్ వస్తారు. ప్రెసిడెంట్ ఒబామా డీల్లో, జేసీపీఓ డీల్ ఇది ఉండే. అక్కడ FDA కాదు, IAEA ఇన్స్పెక్టర్స్ రెగ్యులర్గా వస్తారు. ఎప్పుడు వస్తారు మేము చెప్పాం. యూ విల్ కమ్ సడన్. అటామిక్ ఎనర్జీ ఎక్స్పర్ట్స్, ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ, UN బాడీ అది. వాళ్ళు రెగ్యులేట్ చేస్తారు చాలా మటుకు. వాళ్ళు వచ్చి చెక్ చేస్తారు. ఎప్పుడని చెప్పలేదు, వాళ్ళకి యాక్సెస్ ఇవ్వాలి, 100% యాక్సెస్ ఇవ్వాలి అన్ని ఏరియాస్కి. ఇదన్నీ ఉండే దాంట్లో. ఇప్పుడు దానికన్నా బెటర్ డీల్ తీసుకొస్తారా? తీసుకురాడే. ఆ డీల్ సైన్ చేసిన దానికి ఇరాన్కి మైల్ స్టోన్ పేమెంట్స్ పెట్టారు ప్రెసిడెంట్ ఒబామా. మీరు ఇది చేస్తే ఇంత, మీరు ఇది చేస్తే ఇంత, ఇది అంతా ఇరాన్ డబ్బులే. ఖతర్ వాళ్ళ బ్యాంక్లో ఉంది, సౌదీ అరేబియన్ బ్యాంక్స్లో ఉంది, మన బ్యాంక్లో ఉంది. సో ఎక్కడెక్కడ వాళ్ళు పెట్టారు ఆ డబ్బులంతా ఫ్రీజ్ చేసి పడేశారు యుఎస్. వాళ్ళని బ్యాంకింగ్ సిస్టమ్ నుంచి బయటికి తీసేశారు, స్విఫ్ట్ బ్యాంకింగ్ సిస్టమ్. వెన్ రష్యాని కూడా అదే చేశారు. ఇది చేసిన తర్వాత ఇప్పుడు అంటున్నాడు అది వాళ్ళ డబ్బులే కదా, వాళ్ళు తీసుకెళ్ళచ్చు. డబ్బులు ఇస్తుంటే ఫ్లైట్స్ లో డబ్బులు నింపుకొని అక్యూజ్ చేశాడు. ఇప్పుడు మీరేం చేస్తున్నారు? ఇదే అందరూ అడుగుతున్నారు. ప్యారిస్లో అడిగారు G7లో,
అడిగితే లలా అని చెప్పి ఏదో ఆన్సర్ చెప్తున్నా ట్రై చేస్తున్నాడు. ఐఎమ్ ద గ్రేటెస్ట్ ప్రెసిడెంట్. మళ్ళీ చెప్తాడు నన్ను మీటింగ్కి వచ్చి ఐఎమ్ ద బాస్ అంటారు. లేట్ వచ్చి G7 మీటింగ్ అందరు ఈక్వల్ అక్కడ. హూజ్ ద బాస్? ఆయనకి ఆ ఈగో వచ్చేసింది ఇప్పుడు. లక్కీలీ నేనైతే ఐఎమ్ వెరీ హ్యాపీ. ఆయన పార్టీ వాళ్ళు ఇప్పుడు ఏడవడం కన్నా తక్కువ కాదు వాళ్ళకి. ఎందుకంటే దిస్ డీల్ హెస్ ప్రూవ్డ్ దట్ ఒబామా వాజ్ కరెక్ట్. ఒబామా ఒప్పందం పెట్టిన తర్వాత JCPOA దిస్ వన్ 3 సంవత్సరాలు నడిచింది అది మహేష్. 3 years ఇట్ ran till 2018. ఈయన వచ్చిన తర్వాత తీసేసాడు ట్రంప్ ఫస్ట్ టర్మ్లో. 3 సంవత్సరాలు ఇన్స్పెక్షన్స్ జరిగినాయి. ఇరాన్ వాళ్ళ యురేనియం డైల్యూట్ చేశారు. ప్రతి మాట దాంట్లో ఆ కాగితం రాసిన ప్రతి మాట వాళ్ళు చేశారు. ఎందుకంటే అదొక ప్రాపర్ డాక్యుమెంట్, ప్రాపర్ MOU కాబట్టి దానికి కట్టుబడి ఉన్నారు సార్ ఇరాన్. దట్ ఈస్ నాట్ అన్ MOU, ఇట్ వాస్ అన్ అగ్రిమెంట్. సారీ, లీగల్ అగ్రిమెంట్. దానికి కట్టుబడి ఉన్నారు. ఎందుకంటే దాని వెనకాల ఉన్న ఒబామా కూడా దాని మీద ఏదో మాటకి అన్నట్టు కాకుండా ఒక టెక్నికల్ అసిస్టెంట్ పెట్టుకొని చాలా మంది వందలాది మంది పనిచేశారు 2 సంవత్సరాల్లో. 2 years, yes, మీరే చెప్పారు. సో దానికి వాల్యూ ఉంది కాబట్టి దానికి కట్టుబడి ఉన్నారు. ఇతను వచ్చి తీసేసిన తర్వాత అన్ని దాన్ని ల్యాబ్స్ చేసినట్టు వీళ్ళు మళ్ళీ ప్రొడక్షన్ స్టార్ట్ చేశారు. దీని గురించి కూడా మీరు చెప్పారు. వాళ్ళకి కోపం ఉంది. మరి మేము మంచి దాంతో ఇప్పుడు అదే అంటున్నారు వాళ్ళు, యుఎస్తో మేము ఎందుకు సంతకం పెట్టాలి? ఇప్పుడు మీరు ఉన్నారు, రేపు ఇంకోటి వస్తాడు అంటాడు వీడు సైన్ చేసాడు అయితే తీసే అంటారు. ఏం చేస్తారు అప్పుడు? మేము ఎవరిని నమ్మాలి? మీరు ట్రేడ్ డీల్ సైన్ చేసి మీరు బ్యాక్అవుట్ చేస్తారు. మిమ్మల్ని ఏం నమ్మొచ్చా? కాగితం నమ్మొచ్చా? సంతకం పెట్టింది ఏమున్నది? 2 పేజీలు ఉన్నాయి అంతే. ప్రెసిడెంట్ ట్రంప్ ఇప్పుడు సంతకం పెట్టి 2 పేజీలు. యాక్చువల్లీ ఒక లీడర్ కదా సార్, ఒక వాల్యూ ఉండేది. పేపర్లకి నథింగ్ అసలు. లీడర్ వాట్ ఎవర్ యూ డూ, మీరు కావాల్సినవి సాధించడానికి మీరు వెళ్ళింది సాధించారా లేదా? ఒక్కటి కూడా లేదు. ఓకే, ఇప్పుడు మీరు చూడండి, JCP గురించి మాట్లాడాం మనం. IRGC పీపుల్ ఆర్ వెరీ గుడ్ పీపుల్, చాలా మంచోళ్ళు అంట. ఆలోచించండి, అక్కడున్న ప్రజల సైకి ఆలోచించండి. వాళ్ళు సఫర్ చేస్తున్నారు. అమ్మాయిలు రోడ్డు మీద వెళ్ళండి, హిజాబ్ వేసుకోకుండా వెళ్ళిపోతే వాళ్ళని చంపేస్తారు. అట్లాంటి దేశం మీద మీరు ఏం పట్టుబెట్టు, మీరు ఏం చేశారు? వాట్ అకౌంటబిలిటీ డూ యూ హ్యావ్? స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ ఓపెన్ చేశారు 60 రోజులకి అని చెప్పారు. పెద్ద పని చేశారు. అబ్బా, అది ఆల్రెడీ ఓపెన్ ఉండే, మీరే వెళ్ళి తాళం వేశారు. దానికి తాళం వేయించారు మీరు. మళ్ళీ తాళం తీపిచ్చిన తర్వాత నేనే చేశాను చూడండి. స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ ఇస్ ఓపెన్. ఆయిల్ ప్రైసెస్ పడిపోతుంది డెఫినెట్గా. కానీ ఇరాన్ ఏమంటున్నారు? 60 రోజుల తర్వాత మేము ఒక సర్వీస్ ఛార్జ్ చేస్తాం దాని మీద. విచ్ ఇస్ అనదర్ నేమ్ ఫర్ టోల్. ఒమాన్తో మేము మాట్లాడుతున్నాం. ప్రెసిడెంట్ ట్రంప్ ఏమో దెల్ బి నో టోల్స్ అన్నారు. మళ్ళీ ఎవరు నిజం చెప్తున్నారు, ఎవరు అబద్ధం చెప్తున్నారు? ఇది ప్రాబ్లం. పబ్లిక్లో US కాంగ్రెస్ ఇది ఎందుకు అప్రూవ్ చేయలేదు ఇప్పుడు దాకా? వాళ్ళ పార్లమెంట్ అప్రూవ్ చేయలేదు ఇంకా. దానికన్నా ముందు ఈయన సంతకం పెట్టేశాడు. ఓకే, ఎవ్రీ బుక్, ఎవ్రీ కాన్స్టిట్యూషన్లో వాళ్ళు ఏ రూల్స్ అన్నీ వైలేట్ చేస్తున్నాడు ప్రెసిడెంట్. ఆయనకి రూల్స్ అంటే పట్టదు, ఆయన నచ్చలేదు. ఆయన రియల్ ఎస్టేట్ మనిషి, డబ్బులు ఇచ్చుకొని పని చేయించుకుంటాడు అంతే. ఓకే, సో మిసైల్స్ గురించి అన్నాం, మనం మాట్లాడాం. మిసైల్స్ ప్రొడ్యూస్ చేయకూడదు, ఇరాన్ ఇజ్రాయెల్ ఇన్సిస్ట్ చేశారు. డ్రోన్స్ అండ్ మిసైల్ ప్రొడక్షన్ కంప్లీట్లీ ఆపేసాలని. ఇప్పుడు ప్రెసిడెంట్ ట్రంప్ అంటున్నారు ఎందుకు మిసైల్ వాళ్ళు పెట్టుకోవచ్చు కదా? సౌదీ అరేబియా దగ్గర మిసైల్స్ ఉన్నప్పుడు వాళ్ళు పెట్టుకోవద్దా పాపం ఇరాన్? ఆలోచించండి మీరు. February 28 ఇదంతా చెప్పలేదే డైలాగ్, ఇంకోటి ఉండేనప్పుడు. ఓకే, సౌదీ అరేబియా దగ్గర మిసైల్స్ ఉన్నాయి, నాట్ కరెక్ట్ కదా వీళ్ళకి మిసైల్ ఇవ్వకుండా? ద హోల్ పాయింట్ ఇస్ వీళ్ళ దగ్గర మిసైల్స్ ఉంటే వాళ్ళు ఫస్ట్ ఎవరిని అటాక్ చేస్తారో వాళ్ళకి తెలుసు. దానికి చెప్పడానికి ఇజ్రాయెల్ కూడా ఉంది. అయినా కానీ ఇన్ఫ్యాక్ట్ ఇది వన్ ఆఫ్ ది మెయిన్ పాయింట్ ఉండింది. లైక్ మధ్యలో ఒకసారి వదిలేసుకున్నారు కదా సార్, 14 points 10 points అని చెప్పేసి. మళ్ళీ అందులో ఉంది. మళ్ళీ ఇప్పుడు ఇరాన్కి మళ్ళీ అదే గ్రాంట్ ఇచ్చారు. ఇజ్రాయెల్ అంటున్నారు మీరెందుకు చంపుతున్నారు హిజ్బుల్లాని, సిరియాకి అప్పగించేసేయండి వాళ్ళు చేసేస్తారంట. అది ఇంకో సుపారీ ప్రాజెక్ట్. అది మీరు మొత్తం బిల్డింగ్ కొట్టి పడేస్తున్నారు ఒక టెర్రరిస్ట్ వెంటబడి. మీరు చేస్తుంది ఏంటండి యూఎస్లో? మీరు సిరియాలో ఏం చేశారు? మీరు ఇరాక్లో ఏం చేశారు? మీరు ఓకే, మీరు ఇక్కడ అన్నీ వెళ్ళి బాంబింగ్ చేశారు కదా. ఆఫ్ఘనిస్తాన్లో ఏం చేశారు? మీరు మొత్తం బిల్డింగ్లు కొట్టుపడేవారు కదా. ఎందుకంటే టెర్రరిస్ట్ దాని లోపల ఉన్నాడు. అప్పుడు మీకు ప్రాబ్లం లేదు. ఇజ్రాయెల్ చేస్తే మీకు ప్రాబ్లం వచ్చింది. నెటన్యాహు చాలా ఎక్సైట్ అయిపోతారు. మీరు ఎక్సైట్ అవుతున్నారు. ఎవరినైనా అడగండి, రోడ్ మీద తిరిగేవాడు చెప్తారు ఎవరు ఎక్సైటెడ్ అవుతారు. నెటన్యాహు ఇస్ వెరీ కూల్. ఆయనంత ఎక్సైట్ ఈయనలాగా పొద్దున ఒకటి సాయంత్రం ఒకటి చెప్పాడు. అప్పుడు ఒక రిపోర్టర్ అడిగారు, మీ ఎకానమీ గురించి మొత్తం సఫర్ అవుతుంది కదా యూఎస్ ఎకానమీ, పెట్రోల్ ప్రైసెస్, గ్యాస్ ప్రైసెస్ పెరిగింది, సూపర్ మార్కెట్లో ప్రతి ప్రోడక్ట్ది ప్రైస్ పెరిగింది, మీరేమంటారంటే ద స్టాక్ మార్కెట్ ఈస్ డూయింగ్ రియలీ వెల్.
నేను వచ్చిన తర్వాత చూడండి స్టాక్ మార్కెట్ ఎక్కడ వెళ్తుంది, ఎక్కడి నుంచి ఎక్కడికో వెళ్ళిపోతుంది. ఆయనకు అదొకటే. ఎందుకంటే ఆయన కంపెనీ షేర్లో ట్రేడ్ చేస్తారు, వాళ్ళ కంపెనీ ఉంది, వాళ్ళ షేర్లు వాల్యూ ఇంక్రీజ్ అవుతాయి, అదొకటే ఆయనకు ఉంది. ప్రజలు సఫర్ అవుతుంది, దాట్ ఈస్ నాట్ ఇస్ ప్రాబ్లం. మొన్న అన్నారు కదా, ఐ లవ్ ఇన్ఫ్లేషన్ అంట. ఇన్ఫ్లేషన్ 4 ఐ లవ్ ఇన్ఫ్లేషన్. అరే నువ్వు నీలాగా నాట్ ఎవ్రీబడి ఈజ్ మల్టీ బిలియనర్స్. ఎగ్జాక్ట్లీ. అమెరికాలో యావరేజ్ మీన్ శాలరీ కన్నా ఉన్న ఎంతమంది ఉంటారు, దానికన్నా కింద చాలామంది ఉన్నారు, పేదోళ్ళు ఉన్నారు అక్కడ కూడా. వాళ్ళ సంగతి ఏంటి? నో స్టాక్ మార్కెట్ ఈస్ డూయింగ్ రియలీ వెల్. అడిగింది ఒకటి, చెప్తుంది ఒకటి, అసలు అర్థం కావట్లేదు. ఈయన కావాలని చేస్తున్నాడా లేకుంటే నిజంగా. మొన్న ఫోటోగ్రఫీ సెషన్ మీరు ఆ వీడియో చూసుంటారు. ఈయన ఎప్పుడు బైడెన్ని క్రిటిసైజ్ చేస్తుండే, ఒబామా అంటారు సారీ ట్రంప్, బైడెన్ని క్రిటిసైజ్ చేస్తుండే ఎప్పుడు. ఏంటి, బైడెన్ ఆయన ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఎవరితోనూ షేక్ హ్యాండ్ చేసి మళ్ళీ ఇటువైపు వెళ్ళి మళ్ళీ షేక్ హ్యాండ్ చేయడానికి ట్రై చేస్తున్నా, అక్కడ ఎవరు లేరు అక్కడ. ఈజ్ హ్యావింగ్ ఎల్డర్లీ పర్సన్ ఏజ్ వైస్ ఆయన. మొన్న ఏం జరిగింది ఇదే, అక్కడ G7లో ఫోటోగ్రఫీ కోసం మోదీ గారు కూడా ఉన్నారు. వీళ్ళందరూ షేక్ హ్యాండ్ చేస్తున్నారు. మోదీ గారు మెలోనీతో షేక్ హ్యాండ్ చేశారు, ఫ్రెంచ్ ప్రెసిడెంట్ మ్యాక్రాన్తో షేక్ హ్యాండ్ చేశారు, మన బ్రెజిలియన్ లూలాతో షేక్ హ్యాండ్ చేస్తున్నారు. అందరూ అక్కడ తిరుగుతున్నారు బిఫోర్ ద యాక్చువల్ సెరమనీ, ఫోటోగ్రఫీ సెరమనీ. ట్రంప్ ఇట్లా నిలబడుతున్నారు, ఎవ్వరు వెళ్ళట్లేదు ఆయన వైపు, టోటలీ ఐసోలేటెడ్. ఎందుకంటే మీ యారగెన్స్ దానికి స్టేట్కి తీసుకొచ్చారు అమెరికాని, ముంచేశారు అమెరికాని ప్రెసిడెంట్ ట్రంప్. చెప్పాలంటే సింపుల్ లాంగ్వేజ్లో అక్కడ ఉన్న ప్రజలు అర్థం చేసుకుంటారు. నవంబర్లో చూపిస్తారు వాళ్ళు ఏం చేయాలనేది, బై ఎలక్షన్స్, అక్కడ ఉన్న మిడ్ టర్మ్ పోల్స్. యాక్చువల్లీ వెయిటింగ్ ఫర్ దట్ సార్. నేను అక్కడ ఏం జరగబోతుందని చెప్పేసి నేను చాలా ఎక్సైటెడ్ ఉన్నాను. నాది అమెరికా కాదు, నాకు పౌరసత్వం లేదు, నాకు గ్రీన్ కార్డ్ లేదు, నాకు అది ఏం లేదు. బట్ ఐమ్ లైక్ రియలీ వెయిటింగ్ ఫర్ దిస్ థింగ్ టు హ్యాపెన్ ఇన్ నవంబర్. ద అడ్వాంటేజ్ ప్రెసిడెంట్ ట్రంప్కి ఉండే అడ్వాంటేజ్ మొత్తం లాస్ట్ 1 year 1.5 years ఆయన మొత్తం పోగొట్టుకున్నాడు. అసలు ఏం లేదు. ఇప్పుడు యుద్ధానికి వెళ్ళారు, మొత్తం లోకం మొత్తం సత్యనాశ చేశారు. సరే యుద్ధం నుంచి ఎగ్జిట్ చేస్తే అది చేయలేదు. ఎపిక్ ఫ్యూరీ అని స్టార్ట్ చేశాడు ఆపరేషన్, అది ఒక 10% కూడా చేయలేదు, దానికన్నా ముందు ఆపేశాడు. ఆపరేషన్ ప్రాజెక్ట్ ఫ్రీడమ్ అని పెట్టాడు, షిప్స్ని తీసుకెళ్ళి. దట్ ఇస్ ద ఐడియల్ టైం. అందరు కామెంటేటర్స్ కూడా అంటున్నారు, అమెరికన్ పొలిటికల్ కామెంటేటర్స్, అది ఐడియల్ టైం ఉండే ఏంటి ఆ యుద్ధం గెలవడానికి అమెరికాకి. మీరు షిప్లు మీ నేవీలు అంతా పెట్టేస్తే మొత్తం షిప్లని బయటకు వస్తుండే, బయట ఉన్న షిప్స్ అంతా లోపలికి వెళ్తుండే. ఇరాన్ ఏమైనా ఒక్క మిసైల్ ఫైర్ చేస్తే వాళ్ళు మొత్తం ఏరియా మొత్తం డిస్ట్రాయ్ చేసేసేయండి. చేయలేదు, బ్యాక్అవుట్ అయ్యారు. ఎందుకు? సౌదీ అరేబియా చెప్పారంట. ఓహో, ఇప్పుడు హజ్ నడుస్తుండే దానికోసం, దాని తర్వాత చేయొచ్చు కదా. ఇఫ్ యూ హెడ్ బాట్ అవుట్ ద షిప్స్ ఫ్రమ్ స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్, మీ స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ నుంచి షిప్స్ని బయటికి తీసుకొచ్చి బయట ఉన్న షిప్స్ని లోపల పంపించేస్తే మీకు ఈ ఇరాన్తో ఉన్న అగ్రిమెంట్ ఏం అక్కర్లేదు, మీరు డైరెక్ట్ అటాక్ చేసుకోవచ్చు ఇరాన్ని. ప్రెసిడెంట్ ట్రంప్ చాలా స్పీచ్ ఇచ్చారు, యురేనియం డస్ట్ అక్కడ ఉంది, మేము వెళ్ళి తీసుకుంటాం, వీఆర్ ద ఓన్లీ కంట్రీ విచ్ ఇస్ కేపబుల్ అన్నారు. దాని ముందు అన్నారు చైనా కూడా ఉందన్నారు, యాక్చువల్లీ రష్యా కూడా ఉంది. దే ఆల్ నో హౌ టు హ్యాండిల్ యురేనియం. ఈయనేమో నేను ఒక్కరే చేయొచ్చు, మా అమెరికా ఒక్కటే చేయొచ్చు. ఏంట్రా అది, అర్థం కాదు నాకు. 400 కిలోలు ఉంది, మేము తీసుకెళ్ళిపోతాం. ఎక్కడికి తీసుకెళ్తారు? అక్కడ ఇస్తే కదా తీసుకెళ్ళడానికి. అక్కడ ఎక్కడ పెట్టుకున్నారు మీకు? న్యూక్లియర్ డస్ట్ అక్కడ పడుంది, మేము బాంబింగ్ చేసాం కదా, న్యూక్లియర్ డస్ట్ ఇస్ లైయింగ్ దేర్. ఇంత రేడియోయాక్టివ్ సబ్స్టెన్స్, ఇంత పాంపస్ అయిన మనిషి అసలు అమెరికన్ ప్రజలు ఎట్లా ఎలెక్ట్ చేశారు ఈయన్ని? సంథింగ్ ఇస్ మెంటలీ అండ్ సంథింగ్ ఇస్ రాంగ్ విత్ హిమ్. ఇదే ఆయన ప్రాబ్లం. మహేష్, మీరు ఆలోచించండి, ఈ అగ్రిమెంట్లో కూడా ఎవరు సంతకం పెడతారని దాని మీద డిస్ప్యూట్ ఉండే. వ్యాన్స్ అన్నారు నేను ఫ్రైడే రోజు వెళ్తున్నాను, ప్యారిస్కి స్విట్జర్లాండ్కి వెళ్తున్నాం, మేము సంతకం పెడతాం, ఇరానియన్ ప్రెసిడెంట్ ఆయన కూడా వస్తారు, ఇరానియన్ స్పీకర్ ఆఫ్ పార్లమెంట్ ఆర్ ప్రెసిడెంట్ ఎవరైనా ఒకరు వస్తారు. ట్రంప్ ఏం చేసిండు, రాగానే సంతకం పెట్టేసిండు. ఎక్కడ? ప్యారిస్లో దిగంగానే అయిపోయింది. డిజిటల్ సిగ్నేచర్ గివెన్. అక్కడ యూఎస్ నుంచి బయలుదేరినప్పుడే చేసేసాడు డిజిటల్ సిగ్నేచర్. ఓకే, మళ్ళీ ఎందుకు ప్యారిస్, మళ్ళీ ఎందుకు జెనీవాకి వెళ్ళడం? ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పాను చూడండి, యుద్ధంలో ఏమైనా అయింది, ఇప్పుడు ఇది అగ్రిమెంట్ పోదు, ముందుకు వెళ్ళదు 100%. ఓకే, కనీసం ఒబామా సరే ఒక 3 years వెళ్ళింది, 3 years నడిచింది. 2015 to 2018 దాకా ఇట్ వాస్ గోయింగ్ ఆన్, ఇన్స్పెక్షన్స్ అన్నీ నడుస్తుండే. ట్రంప్ మాత్రం దానికి సీన్ లేదంటారు. సీన్ లేదు, బికాజ్ ఇరాన్ చెప్తుంది ఒకటి, ఈయన చెప్తుంది ఒకటి. ఇరాన్ ఈయన్ని ట్రస్ట్ చేయరు, ఇరాన్ ట్రస్ట్ డెఫిసిట్ ఉందంటారు. కరెక్ట్, నమ్మలేరు అంటున్నారు వీళ్ళు. లాస్ట్ టైం మేము రెడీగా ఉన్నాం, దీనికన్నా బెటర్ ఒప్పందం రెడీగా ఉన్నప్పుడు జెనీవాలో లాస్ట్ జూలైలో మీరు వచ్చి బాంబు వేశారు మా మీద.
ఈసారి మేము ఒమాన్తో కూర్చొని జెనీవాలో డిస్కస్ చేసి మళ్ళీ రెడీ అయినప్పుడు మళ్ళీ ఫిబ్రవరి 29 మీరు బాంబే. దీనిలో చాలామంది ఇజ్రాయెల్ని అక్యూజ్ చేస్తారు మహేష్, ఇజ్రాయెల్ ఇస్ రెస్పాన్సిబుల్ అంటే. ఇజ్రాయెల్ వాళ్ళ జీవితాల్ని కాపాడుకుంటున్నారు, సింపుల్ లాంగ్వేజ్లో చెప్పాలంటే. సర్వైవ్ అంతే. ఫర్ దమ్ దర్ కంట్రీస్ సర్వైవల్ ఇస్ అట్ స్టేక్ అనమాట. వాళ్ళు చేయాల్సిందే, లేకుంటే ఉండరు వాళ్ళు. ఈయనేమో పెద్ద పెద్ద స్టేట్మెంట్ ఏమంటాడు, నేను లేననుకోండి డీబీ నెటన్యాహు కూడా ఒక్కరోజు కూడా ఉండలేడు, ఆయన జైల్లో ఉంటాడు. ఏం జైల్లో ఉంటాడని? మీరు జైలుకి వెళ్తారు, మీరు చేసిన ఇన్సైడర్ ట్రేడింగ్ కానీ ఇప్పుడు చేస్తున్న ఖతార్ లాంటి ప్లేస్ నుంచి $1 trillion డొనేషన్ తీసుకోవడం అంతా దాంట్లో పడుతుంది. యూ షుడ్ బి అరెస్టెడ్. మీరు కూడా ట్వీట్లో మెన్షన్ చేశారు సార్, నెతన్యాహు ఇప్పుడు ఎలా ఈ బ్యాక్ స్టాపింగ్ ఎలా తీసుకుంటాడు అని చెప్పేసి కూడా చెప్పారు. ఎస్, సి ఇజ్రాయలీస్, మీరు ఇజ్రాయలీ టీవీ చూడండి, దే ఆర్ సేయింగ్ కట్ ఆఫ్ ద రిలేషన్స్ విత్ యూఎస్, వీ డోంట్ నీడ్ దెమ్. ఆ స్టేజ్కి వచ్చేసారు వాళ్ళు. అక్కడున్న అమెరికన్ లాబీ వెరీ పవర్ఫుల్, ఇజ్రాయల్ లాబీ చాలా పవర్ఫుల్. వాళ్ళు ఇడుస్తారు అనుకున్నారు ట్రంప్ని. ఇప్పుడు దే లై లో ఫర్ 2 days 3 days కొంచెం క్వైట్గా ఉంటారు, దాని తర్వాత వాళ్ళు అటాక్ చేస్తారు. ఎందుకంటే ఇది ఐడియల్ ఆపర్చునిటీ ఇప్పుడు దొరికింది వాళ్ళ చేతికి, ఒక బోనస్ ఒకటి వచ్చేసింది. డిస్పైట్ ఫైట్ చేయలేమని తెలిసినా కూడా అమెరికాతో, అంటే అమెరికాతో ఎవరు ఫైట్ చేయరని చెప్పేసి అంటుంటారు. ఎవరు? ఇజ్రాయెల్ గురించి ఇజ్రాయెల్ గురించి అంటున్నాను సార్. ఫైట్ కాదు ఇజ్రాయెల్ చేసేది, లైక్ ఈ రిలేషన్షిప్స్ కానీ ఏవైతే ఉన్నాయో సార్, అమెరికాకి ఇజ్రాయెల్ కావాలి, ఇజ్రాయెల్కి అమెరికా. అదే అనుకుంటున్నాను సార్. అలాంటిది వాళ్ళే ఇప్పుడు మాకు వాళ్ళతో ఎలాంటి సంబంధాలు వద్దు అనే స్టేజ్కి రావడం అంటే చాలా పెద్ద విషయం కదా సార్. మీరు ఎవరు లెబనాన్లో సీజ్ ఫైర్ అరేంజ్ చేయడానికి ఇరాన్తో ఒప్పందం మీరు ఎట్లా పెడతారు? ఇరాన్ టెరిటరీ అది, అమెరికన్ టెరిటరీ అది కాదు కదా, అది ఇండిపెండెంట్ నేషన్. అది ఎక్కడో ఉన్న ఇరాన్కి దీంతో ఏంటి సంబంధం? వాళ్ళు అంటారు మాకేం సంబంధం లేదు హెజ్బుల్లాతో. దే ఆర్ ఫైటింగ్ ఫర్ ఎ కాజ్. లెబనాన్ అని చెప్పి ఒక క్రిస్టియన్ కంట్రీలో వచ్చి కూర్చొని దాన్ని ఇస్లామైజ్ చేసి అక్కడ టెర్రరిస్ట్ ఫోర్స్ని తీసుకొచ్చి పెట్టిన ఇరాన్ షియా వాళ్ళని. ఓకే, ఇప్పుడు వాళ్ళు పాపులేషన్ గ్రోత్ అయింది, వాళ్ళు 20-30 సంవత్సరాల్లో దే ఆర్ బికమ్ 17 MPs. వాళ్ళు మిసైల్స్ కానీ డ్రోన్స్ కానీ అన్నీ ఇరాన్ నుంచి వస్తుండే, వాళ్ళకి డబ్బులు వస్తుండే విపరీతంగా. ఇరానియన్ సీనియర్ రెవల్యూషనరీ గార్డ్స్ వచ్చి ఇక్కడ కూర్చుంటుండే బేరూట్లో. ఒకరోజు వాళ్ళని టప్పని లేపేశారు ఇజ్రాయెల్. ఈవెన్ మనకు తెలుసు అక్కడ వాళ్ళ సీనియర్ లీడర్షిప్ మొత్తం వైపౌట్ చేశారు. సో ఇది మన మెయిన్. సో ఇజ్రాయెల్ ఏమంటున్నారు, మీకేంటి సంబంధం దీంతో? మా మీద మిసైల్స్ ఫైర్ చేస్తున్నారు. ఇవాళ కూడా మన ఇజ్రాయలీ సోల్జర్ హస్ డైట్, 3 ఇంజర్డ్ అయ్యారు ఇవాళ. ఎవరు జవాబిస్తారండి? విల్ ప్రెసిడెంట్ ట్రంప్ డూ దట్? సో ఇజ్రాయలీస్ని మీరు ఇగ్నోర్ చేస్తే అదే అర్థం కావట్లేదు. సి దెర్ వాజ్ అ ప్లాన్ కాల్ మార్షల్ ప్లాన్ అని చెప్పండి, రీకన్స్ట్రక్షన్ ఆఫ్ జర్మనీ ఆఫ్టర్ సెకండ్ వరల్డ్ వార్. ఇప్పుడు అమెరికన్స్ ఏమంటున్నారంటే, అమెరికన్ పొలిటీషియన్స్, ఈ $300 billion డీల్ రీకన్స్ట్రక్ట్ చేయడానికి ఇట్ ఈస్ లైక్ గివింగ్ నాట్సీస్ జర్మనీలో ఉన్నప్పుడు వాళ్ళు కంట్రోల్ చేస్తున్నాడు జర్మనీలో, హిట్లర్ దగ్గర తీసుకురా డబ్బులు జర్మనీని కట్టేసుకో అని చెప్పి అదే పరిస్థితికి వచ్చేస్తున్నాం. లైక్ మార్షల్ ప్లాన్ ఇస్ బీయింగ్ ప్రెజెంటెడ్ టు హిట్లర్ విత్ ద మనీ, సెయింగ్ కన్స్ట్రక్ట్ జర్మనీ, మేక్ జర్మనీ గ్రేట్ అగైన్. అని వారు అక్కడే ఉన్నారు టెర్రరిస్ట్. మీరు చెప్పిన టెర్రరిస్ట్ ఎక్కడ ఉన్నారు? మీకు దమ్ము లేకుండా అది చెప్పండి. మీకు కాకపోతే ఇజ్రాయెల్కి అప్పగించేసాడు, వాళ్ళు చూసుకుంటుండే. ఇజ్రాయెల్కి అడ్వైస్ ఇస్తున్నాడు, సిరియాకి చెప్పండి వాళ్ళు చూసుకుంటారు. ఎందుకు? వాడు ఐసిస్ హ్యాండిల్ చేసినంటే దానికోసం వాళ్ళు చూసుకుంటాడు. ఆలోచించండి. ఈస్ టెలింగ్ ఎ టెర్రరిస్ట్ టు హ్యాండిల్ అనదర్ టెర్రరిస్ట్. ఇది వీళ్ళ పరిస్థితి. చాలా దారుణమైంది మహేష్. ఇట్స్ నాట్ ఈజీ, నాట్ లాఫింగ్ మ్యాటర్. పెథటిక్ ప్రెసిడెంట్, పెథటిక్ లీడర్షిప్. ఏం చేయాలని అర్థం కావట్లేదు ఈయనకి. ఆయన చాలా మటుకు బొంబాస్టిక్. ఏమనంటే నేనే పెద్దవాడు, నాకన్నా నిన్ను కూడా అన్నాడు, దేర్ ఇస్ నో అమెరికన్ ప్రెసిడెంట్ హూ కెన్ బి కంపేర్ టు మీ. ఓ, అది ఆ ఈగో ఉంది ఆయనకి. ఫుట్బాల్ సైజ్ ఈగో ఉంది. ఫుట్బాల్గా దానికన్నా పెద్ద ఏమైనా ఉంటే చూడండి, అంత పెద్ద ఈగో ఉంది. ఇది ఏం చేస్తారు వీళ్ళు? మీరు ఇప్పుడు అమెరికన్ ప్రజల దగ్గర వెళ్ళి ఏం జవాబిస్తారు? అమెరికన్ కాంగ్రెస్ పాస్ చేయాలి బిల్లు. యాక్చువల్లీ అమెరికన్ కాంగ్రెస్ పర్మిషన్ తీసుకోకుండా ఒప్పందం పెట్టారు. ఎట్లా పెడతారండి మీరు? ఒక్కడే సంతకం పెట్టేసి మీరు ముగ్గురు కూర్చొని సంతకం పెడితే అయిపోతుందా? అక్కడ పార్లమెంట్ ఉంది, వాళ్ళ కాంగ్రెస్ ఉంది, హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్, అక్కడ సెనేటర్స్ ఉన్నారు, వాళ్ళు చేయాలి, పాస్ చేయాలి బిల్. మీరు ఒక్కరే డిసైడ్ చేసేస్తారా? ఇదే జరిగింది యుద్ధంలో కూడా. ఆ యుద్ధం ఎందుకు ఆపారంటే వార్ పవర్స్ యాక్ట్ అని చెప్పి వాళ్ళ దగ్గర ఒక చట్టం ఉంది. దాంట్లో ఎట్లంటే 60 రోజుల లోపల, మీరు యుద్ధం మొదలై 60 రోజుల లోపల మీరు పార్లమెంట్ శాంక్షన్ తీసుకోకపోతే దట్ ఈస్ స్టాప్డ్. అక్కడే ఆగిపోతుంది. ఫండింగ్ కానీ బడ్జెట్ కానీ అన్నీ అక్కడే ఆగిపోతుంది. దానికోసం ఆయన సీజ్ ఫైర్ పెట్టాడు 40 రోజులు కాగానే. తెలుసు ఇదంతా రాబోతుంది అనేది. ఇప్పుడున్న పరిస్థితుల్లో మహేష్, ఐమ్ టెలింగ్ యూ,
అమెరికా పొజిషన్ యూరోప్ కన్నా చాలా దారుణం అయిపోయింది. యూరోప్ ఇంకో స్టోరీ అది. ఓహో. వాళ్ళు అమెరికాతో చంచకొట్టి ఈ స్టేట్కి వచ్చేసారు వాళ్ళు. నేటో 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 అని చెప్పి కొట్టుకున్నారు. ఇప్పుడు ఎవ్వరు నేటోని పట్టించుకోవట్లేదు. ఈ పరిస్థితికి వచ్చేసారు. ఇదే నేటో పెద్ద సపోర్ట్ ఇస్తున్నారు యూక్రెయిన్లో. రేపు ఆడొక సద్దాం హుస్సేన్ తయారవుతాడు 100%. భస్మాసుర్ ఎఫెక్ట్ అంటాను నేను దాన్ని. ఎప్పుడు శివుడు ఇచ్చిన వరం భస్మాసుర్ ఆయన మీద తల మీద పెట్టి తిట్టడానికి ట్రై చేశాడు. ఇదే వీళ్ళతో కూడా జరుగుతుంది. ఇరాన్ దగ్గర ఇప్పుడు వీళ్ళు ఇరాన్ని ఎంత పవర్ఫుల్ చేశారంటే ఇప్పుడు వరల్డ్లో 4 పవర్ సెంటర్స్ రాబోతుంది. యుఎస్, రష్యా, చైనా అండ్ ఇరాన్. మిడిల్ ఈస్ట్ మొత్తం ఇరాన్ చేతిలో ఉంటుంది. ఓ, వాళ్ళు ప్రూవ్ చేశారు కదా మహేష్. ఇంకా ఏం చెప్పాలని ప్రూవ్ చేయడానికి ఏముంది? వాళ్ళ నైబర్స్ మీద కొట్టారు, వాళ్ళు ఏం చేయలేదు. ఓకే, వాళ్ళు ఇజ్రాయెల్ని కొట్టారు, వాళ్ళు ఫైట్ చేశారు. యుఎస్ బాంబింగ్ చేశారు, 2500 రేడ్ జరిగింది, ఏం జరగలేదు. వాళ్ళ ఎకానమీ మొత్తం పోయింది. వాళ్ళ దగ్గర 70% నీళ్లు తగ్గింది వాళ్ళ దగ్గర. అంతా జరిగింది. కానీ దే నెవర్ గేవ్ అప్ బికాజ్ యూ డింట్ గో టు ద ఎడ్. మీరు కొంచెం పుష్ చేస్తే ఇరానియన్ గవర్నమెంట్ పడిపోతుంది. మీకు దమ్ము లేకు చేయడానికి. ఎందుకు? మీ పక్కన ఉన్న నేబర్స్ని కొడుతున్నారు వాళ్ళు ఏడ్చుకుంటూ వచ్చి ప్రెసిడెంట్ ట్రంప్ మీరు ఏం చేయకండి, ఓకే వాళ్ళని ఏం చేయకండి ప్లీజ్, వాళ్ళు మా మీద కొడుతున్నారు. అరే మీ దగ్గర మిస్సైళ్ళు, మీరు ఆర్మీ పెట్టుకున్నారు, F-35 కొనుక్కున్నారు, ఏం చేస్తున్నారు? దాన్ని మ్యూజియంలో పెట్టారా? సౌదీ అరేబియా కానీ మిగతా దేశాలు కానీ ఇంత డబ్బులు పెట్టి పెద్ద పెద్ద ఆర్మీలు పెట్టుకున్నారు. అసలు పాకిస్తాన్ నుండి తెచ్చుకున్నారు 4000 మంది కిరాయికి. ఆలోచించండి, 4000 మందిని కిరాయికి తెచ్చుకొని 15 ఎకరాలు తెచ్చి అక్కడ పెట్టుకున్నాడు. వాళ్ళకి జీతము అన్ని వాళ్ళు చూసుకుంటారు, సౌదీ అరేబియా చూసుకుంటారు ప్రొటెక్షన్ కోసం. ఇది వీళ్ళ ప్రాబ్లం. గల్ఫ్లో 2 దేశాలు యుద్ధానికి వెళ్ళారు గల్ఫ్లో. టిపికల్ ఇప్పుడున్న GCC కంట్రీస్ చూస్తే ఒకటి ఇరాన్, ఒకటి ఇరాక్. ఓకే, మిగతా ఎవ్వరు హ్యావ్ నాట్ పార్టిసిపేట్. సౌదీ అరేబియా యుద్ధానికి వెళ్ళలేదు ఇప్పుడు దాకా. పాకిస్తాన్తో కూడా ఏదో చిన్న చిన్న బాంబింగ్లు జరిగిన అది సపరేట్. ఇరాన్ కూడా పాకిస్తాన్తో గొడవ ఉండే వాళ్ళకి. దెన్ యూ టేక్ కువైత్, బహ్రెయిన్, ఒమాన్, వీళ్ళు ఎప్పుడు యుద్ధానికి వెళ్ళలేదు. పెట్టడానికి చాలా స్టైల్గా ఉన్న ఆర్మీస్ ఉంటారు వాళ్ళ దగ్గర, పని ఏం లేదు వాళ్ళకి. యుద్ధం చూడలేదు వాళ్ళు ఇప్పుడు దాకా, మన వాళ్ళలాగా కాదు. దానికోసం పాకిస్తాన్ వాళ్ళు తీసుకెళ్ళారు. అంటే వాళ్ళు ఏదైనా యుద్ధం చూసారు ఇప్పుడు దాకా. దిస్ ఈజ్ ద ప్రాబ్లం. వీళ్ళ దగ్గర డబ్బులు ఉంది. ఇప్పుడు ఏం చేయబోతున్నారంటే ఇప్పుడు ఇరాన్ ఆయిల్ ఆల్రెడీ ఫ్లోయింగ్ మొదలైంది. వాళ్ళు చెప్పే ముందే 6 ట్యాంకర్లు తీసుకెళ్ళిపోయారు వీళ్ళు. ఓకే, లెట్ ద ఇంజిన్ స్టార్ట్ అనగానే వాళ్ళు లోడ్ చేసేసిండు. చైనాకి వెళ్తుంది ఇదంతా. 90% ఆయిల్ చైనాకి వెళ్తుంది. సరే, ఆయిల్ ప్రైసెస్ హవ్ కమ్ డౌన్, నో డౌట్, ఇట్స్ గుడ్ న్యూస్. కానీ మీరు ఎందుకు వెళ్ళారు ఇరాన్ లోపలికి? మీరు ఎందుకు బాంబింగ్ చేశారు? దానిది ఏంటి రిజల్ట్ అని అడుగుతున్నారు అందరూ ప్రజలు, అక్కడున్న ప్రజలు. ఏం రిజల్ట్ లేదు. నెతన్యాహు అన్న ఆధారాన్ని నెతన్యాహు కానీ ఇజ్రాయేలీ ప్రజలు కోప్పడుతున్నారు. మమ్మల్ని మీరు అమ్మేసుకున్నారు, యూ హ్యావ్ సోల్డ్ ఇజ్రాయెల్ టు ది ఇరానియన్స్. ఇరానియన్స్ చెప్తున్నారు మీరు చాలా మంచోడు, బీబీ నెతన్యాహు మంచోడు కాదని చెప్పి. ఆలోచించండి. దిస్ ఇస్ ప్రెసిడెంట్ ట్రంప్ ఫర్ యూ. ఇప్పుడు కొత్తగా మోడీని ఎందుకు సార్ పొగుడుతున్నారు? మామూలుగా పొగట్లేదు. హీ లుక్స్ లైక్ ఎన్ ఏంజెల్ బట్ ఇస్ అన్ యాక్చువల్లీ. దాంతో ఇంకో న్యూస్ వచ్చింది, మీరు చూసుంటారు నిన్న మహేష్. ఇండో పెసిఫిక్ కమాండ్ అని చెప్పి అమెరికా దగ్గర కమాండ్ ఉంది. అంటే వీళ్ళు మొత్తం డివైడ్ చేసుకున్నారు. సెంట్రల్ కమాండ్ ఒకటి ఉంది. మనం ఇప్పుడు జరుగుతున్న గొడవ అంతా వాళ్ళు చూసుకుంటున్నారు. సెంట్కామ్ అంటారు వాళ్ళు. ఇండో పెసిఫిక్ కమాండ్ అంటే ఇండియా టు పెసిఫిక్. ఇది ఇక్కడి నుంచి అక్కడ దాకా, పెసిఫిక్ ఓషన్ అమెరికా దాకా మొత్తం వాళ్ళ కమాండ్లో ఉంది. ఇండోనేషియా, ఫిలిప్పీన్స్, సింగపూర్ అందరు ఆ ఏరియాలోనూ మొత్తం అందరూ కంప్లీట్. బంగ్లాదేశ్, ఎవ్రీబడీ ఈజ్ అండర్ దాట్. అండ్ పెసిఫిక్ చాలా పెద్ద పెసిఫిక్ ఓషన్. నిన్న ఇండో అని వర్డ్ తీసేశారు. ఓ, ఓకే, ఇట్స్ ఓన్లీ పెసిఫిక్ కమాండ్, యుఎస్ పెసిఫిక్ కమాండ్. ఓకే, యుఎస్ సెంట్రల్ కమాండ్. ఎందుకు? అది చాలామంది కన్ఫ్యూజ్ అయిపోయారు ఎందుకు తీసేశారు. యాక్చువల్లీ అది చాలా సంవత్సరాల ముందు కాదు, జస్ట్ 2018లోనే ఇది యాడ్ చేశారు ఇండో అని చెప్పేసి వర్డ్. అంటే సౌత్ చైనా సీ నుంచి మొత్తం ఇండియన్ ఓషన్ మొత్తం కంట్రోల్ చేసుకుంటున్నారని అమెరికాకు ఒక కంప్లైంట్ ఉండే అప్పుడు. దానికోసం అప్పుడప్పుడు చెప్తుండే ఇండియన్ గవర్నమెంట్కి, మీరు కొంచెం అగ్రెసివ్గా కావండి, మీరు అగ్రెసివ్గా ఉండాలి, చైనాని ట్యాకిల్ చేయాలి. నువ్వు చేయాల్సిన పని నేను చేయాలి, నేను కిరాయి తీసుకున్నానని మీరు చేయండి, మీరు చేసుకోండి. సో వాళ్ళు సబ్మరీన్లు అది ఇది అన్నీ తీసుకొచ్చారు. ఇప్పుడు ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ తీసుకొచ్చారు 3 గల్ఫ్లో. వాళ్ళు చైనా మీద ఎప్పుడు డౌట్ ఉంటుంది. చైనాని అడ్డుకోవడం మనం ఇండియాని యూజ్ చేస్తారు. ఇండియా అన్నారు, సారీ బాస్, మేము ఎక్కడ కావాలంటే మేము చేసుకుంటాం, మాకు తెలిసి ఎట్లా చేయాలని. యూ డోంట్ నీడ్ టెల్ us హౌ టు డూ. మోదీ గారు మెసేజ్ పోయింది అక్కడికి.
మీకు గుర్తుంటుంది ఇప్పుడు ఇండియన్ నేవీకి ప్రతి నెల 4 షిప్లు ఇస్తున్నారు మన కన్స్ట్రక్షన్ కంపెనీ. అంటే అది మీకు కొచ్చిన్ షిప్ యార్డ్ ఉండొచ్చు, గార్డెన్ రీచ్ ఉండొచ్చు, మ్యాజ్గాన్ డాక్ ఉండొచ్చు. 4 ఫ్రిగేట్లు లేకుండా డెస్ట్రాయర్ ఒక నెలకు వస్తుంది. 48 అవుతుంది ఈ నెల. 48 కాకుండా వర్స్ట్ కేస్ సినారియో 40 అని వస్తుంది. ఇండియన్ ఓషన్ రీజన్ని డామినేట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. దాంట్లో అన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ ఇస్ గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్. మీకు తెలుసు రాహుల్ గాంధీ వెళ్ళి పెద్ద గొడవ చేశాడు అక్కడ. ఎందుకు? గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్ వస్తే దాని పక్క నుంచి 6 డిగ్రీ ఛానల్ అని చెప్పి ఛానల్, దాని పక్కన ఉంది మలకా స్ట్రైట్. ఈ మలకా స్ట్రైట్ నుంచి 40% వరల్డ్ ప్రోడక్ట్స్ ట్రావెల్ అవుతుంది ఆస్ట్రేలియా దాకా. ఓకే, మీరు అది ఆపారనుకోండి స్ట్రైట్ ఆఫ్ హార్మస్ కానీ దారుణం పరిస్థితుల్లో వచ్చేస్తారు. ఆ మలకా స్ట్రైట్ పక్కన ఎవరు కూర్చున్నారు? మనం కూర్చున్నాం. గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్ అది వచ్చేస్తే చైనాని మనం ఎప్పుడైనా ఆపేసుకోవచ్చు. దానికోసం చైనా గ్వాడార్ పోర్ట్ అని చెప్పి ఒక పోర్ట్ ఉంది పాకిస్తాన్, దాన్ని డెవలప్ చేస్తున్నారు రెడ్ బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ కింద. ఎందుకంటే వాళ్ళకి తెలిసి ఏదో ఒక రోజు ఇది కూడా ఒక బ్లాకేజ్ అవుతుంది, అప్పుడు మన పాకిస్తాన్ నుంచి తీసుకెళ్ళిపోవచ్చు ప్రోడక్ట్స్ అన్ని డైరెక్ట్ చైనాకి, టిబెట్ నుంచి. ఇది వాళ్ళ ప్లాన్. ఓకే, కానీ మనం ఏం చేస్తున్నాం? గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్ అఫ్కోర్స్ 30 సంవత్సరాల ప్రాజెక్ట్. అది 10 సంవత్సరాలు 3 ఫేజ్లో చేస్తారు. అది దాంట్లో ఇంటిగ్రేటెడ్ థియేటర్ కమాండ్ పెడుతున్నాం అక్కడ. అండ్ గ్రేట్ నికోబార్ మీకు తెలిసింది ప్రైస్ ఫుకెట్ పక్కన ఉంది, ఇండోనేషియా దగ్గర ఉంది. ఈ కంట్రీస్ అన్నీ సౌత్ ఈస్ట్ ఏషియా అక్కడే ఉంది మొత్తం. భారతదేశం నుంచి ఎంతో దూరం మెయిన్ ల్యాండ్ లైన్ నుంచి. ఓకే, మెయిన్ ల్యాండ్ నుంచి అక్కడికి ఇట్స్ హ్యూజ్ డిస్టెన్స్ కంపేర్ టు దోస్ కంట్రీస్. అండ్ మనం అక్కడ పెద్ద ప్రాజెక్ట్ పెట్టి చేస్తున్నప్పుడు వీళ్ళకి ఒకటి ట్రాన్స్షిప్మెంట్ ప్రాజెక్ట్ వస్తుంది. లేకపోతే నేవీ కోసం ఉన్న మేజర్ ప్రాజెక్ట్ ఇంటిగ్రేటెడ్ థియేటర్ కమాండ్, అంటే ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ అండ్ నేవీ ఒకటే కమాండ్ కింద పనిచేస్తారు. ఇప్పుడున్న పరిస్థితిలో దట్ ఎంటైర్ ఇండో మనకు అప్పగించినట్లు అయిపోయింది. ఈవెన్ దో ఇది 2018 తీశారు, ఇప్పుడు 2026కి వచ్చేసాము. సో మీరు చెప్పొచ్చు, మీరు ఒక లాజికల్ ఆర్గ్యుమెంట్లో చెప్పొచ్చు అంత పెద్ద ప్రాబ్లం ఏం లేదు కదా, 6 సంవత్సరాలు 8 సంవత్సరాలు అవుతుంది, అంత ఇష్యూ ఎందుకు చేస్తున్నారు? కరెక్ట్, ఐ ఆల్సో అగ్రీ విత్ దట్. మనం దాన్ని అంత సీరియస్గా తీసుకోక్కర్లేదు. చాలామంది ఇంగ్లీష్లో అంటారు హెయిర్ స్ప్లిట్టింగ్ చేస్తున్నారు నిన్నటి నుంచి. ఎందుకు చేశారు? ట్రంప్ది ఏదైనా ఉందా? మోదీ గారు వ్యతిరేకంగా కోపం ఉందా? ఏం లేదు. యుఎస్ నీకు తెలిసిపోయింది. ఇంకోటి మేజర్ డిస్కవరీ, అది అరబ్ నేషన్స్ రియలైజ్ చేశారు మహేష్. వాళ్ళు ఎన్నో సంవత్సరాల నుంచి అమెరికా దగ్గర నుంచి ఆయుధాలు కొంటున్నారు, బిలియన్స్. సౌదీ అరేబియా F-35 100 ఆర్డర్ చేశారు. ఏం చేసుకుంటారంట? పిల్లలకి ఇస్తారు ఆడుకోవడానికి. మిస్సైల్స్, డ్రోన్స్ అన్నీ తెచ్చుకున్నారు అమెరికా నుంచి. వాళ్ళ దగ్గర నుంచి కొనాలి, అమెరికా ఇన్సిస్ట్ చేస్తారు. దాని తర్వాత అమెరికన్ బేసెస్ పెట్టుకున్నారు అక్కడ. సౌదీ అరేబియా, ఖత్తర్, బహ్రెయిన్లో 5th ఫ్లీట్ ఉంది, కువైత్, ఒమాన్, UAE, ప్రతి మిడిల్ ఈస్ట్ కంట్రీలో అమెరికా బేసెస్ పెట్టారు. ఎయిర్ ఫోర్స్ బేస్ కానీ, వాళ్ళ ఆర్మీ బేస్ కానీ, వాళ్ళ నేవల్ బేస్ కానీ. వాళ్ళు ఎందుకు పెట్టారు? ఎందుకంటే ఈ దేశాన్ని ప్రొటెక్ట్ చేయడానికి అండ్ వాళ్ళ పని కోసం కూడా వాడుకోవడానికి. వాళ్ళు ఇప్పుడు మొత్తం US నుంచి తీసుకురావాలంటే చాలా డిఫికల్ట్, లేకుంటే ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ పెడితే చాలా డిఫికల్ట్. ఇక్కడ మీకు బేస్ ఉంది. ఇన్ఫాక్ట్ అలోద్ బేస్ ఇన్ ఖత్తర్ 8,000 మంది అమెరికన్ సర్వీస్ మెన్ పనిచేస్తారు. సర్వీస్ మ్యాన్ అండ్ ఉమెన్ సార్. ఇప్పుడు అండ్ డబ్బులు ఎవరు కడుతున్నారు? ఖత్తర్ కడుతున్నారు వాళ్ళ శాలరీ అంతా. ఎందుకంటే ఆల్సో యూజెస్ ప్రొటెక్షన్ కాబట్టి. ఎస్, కానీ ఇప్పుడు వీళ్ళేమంటున్నారు? అరబ్ నేషన్స్, మిడిల్ ఈస్ట్ నేషన్స్, మా మీద ఇరాన్ దాడి చేసినప్పుడు మమ్మల్ని మీరు కాపాడారా? కాపాడలేదు. మీరు మీ పని చూసుకున్నారు, మీ బేసులు కాపాడుకున్నారు. మా సంగతి ఏంటి? మా ఎయిర్పోర్ట్ మీద కొట్టారని దుబాయ్ అంటున్నారు, మా రిఫైనరీ మీద కొట్టారని సౌదీ అరేబియా అంటున్నారు. మీరేం చేశారు? మిమ్మల్ని కాపాడడానికి మేము డబ్బులు ఇచ్చి మేము కూర్చోబెట్టాం మిమ్మల్ని. ఆల్ యూ హ్యాడ్ వన్ జాబ్ అంటారు కదా సార్. వాట్ అబౌట్ దెన్? వై డిడ్ దే డూ ఇట్? దిస్ ద క్వశ్చన్ దే ఆర్ ఆస్కింగ్. ఈ యుద్ధంలో 5-6 లెసన్స్ ఉన్నాయి మహేష్, అండ్ వీ షుడ్ డిస్కస్ దిస్ అనదర్ డే. లెసన్స్ ఫ్రమ్ దిస్ వార్. ఒకటి, నో మ్యాటర్ హౌ బిగ్ యు ఆర్, మీరు వరల్డ్లో బెస్ట్ సూపర్ పవర్ ఉండొచ్చు, కానీ మీరు ఒక చిన్న దేశం, ఇరాన్ లాంటి దేశాన్ని మీరు ఏం చేయలేకపోయారు. అసిమెట్రిక్ వార్ఫేర్ చేశారు. వాళ్ళ దగ్గర లేని ప్రోడక్ట్ తీసుకొని వాళ్ళు కొట్లాడారు. వాళ్ళ దగ్గర ఎయిర్ ఫోర్స్ లేదు, నేవీ లేదు, ఆర్మీ లేదు, ఏం లేదు. కానీ వాళ్ళ దగ్గర ఉన్నది డ్రోన్స్, చిన్న డ్రోన్స్, మిసైల్స్, సూసైడ్ బోట్స్, ఇది వాడుకున్నారు. అసిమెట్రిక్ వార్ఫేర్ అంటారు దాన్ని. ఇది జరుగుతుంది అన్నమాట. ఇప్పుడున్న పరిస్థితుల్లో దిస్ లెసన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. యుఎస్ని కూడా ట్రస్ట్ చేయట్లేదు. దానికోసం వాళ్ళు ఏం చేశారు? ఇజ్రాయెల్ని తెచ్చుకున్నారు, ఐరన్ డోమ్ తెచ్చి పెట్టుకున్నారు.
ఆలోచించే అరబ్ నేషన్ ఇజ్రాయెల్ నుంచి ఐరన్ డోమ్ తెచ్చిపెట్టుకున్నారు. వాళ్ళ ఇజ్రాయలీ వాళ్ళు కూడా వచ్చారు, మొత్తం యూనిట్. ఇజ్రాయెల్ కాపాడారు యూఏఈని. ఎందుకంటే ఫస్ట్ 2-3 డేస్లో వాళ్ళకి తెలిసిపోయింది. మా ఎయిర్పోర్ట్ మీద కొట్టారు, మా పామ్ జుమరియా మీద కొట్టారు, మా రిఫైనరీ మీద కొట్టారు, అబుదాబిలో ఫుజారియా ఆయిల్ ఫీల్డ్ మీద కొట్టారు. చాలా లాస్ కూడా వచ్చింది వాళ్ళకి, వాళ్ళ టూరిజం ఎఫెక్ట్ అయింది చాలా. దే డిసైడెడ్ బాస్ దీస్ ఫెలోస్ ఆర్ నాట్ ట్రస్ట్ వర్తీ అమెరికన్స్. ఓకే, మీరు కావాలంటే బేస్ పెట్టుకోండి, కానీ మాకు కావాల్సిన ఆయుధాలు మేము అక్కడి నుంచి దానికోసం యూఏఈ మనతో ఒక ఒప్పందం చేశారు మన మోదీ గారు వెళ్ళినప్పుడు. డిఫెన్స్ ప్యాక్ట్, మిసైల్స్, డ్రోన్స్, ఇది అన్నీ కావాలంటే యూఏఈలో ప్రొడ్యూస్ చేసుకోవచ్చు. వాళ్ళు ల్యాండ్ ఇస్తారు, మీకు అన్నీ ఇస్తారు వాళ్ళు. యూ కెన్ ప్రొడ్యూస్ ఇస్తారు. అక్కడి నుంచి మనం ఎక్కడ కావాలంటే ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. రేపు వాళ్ళే అమ్మేసుకుంటారు, యూఏఈ వాళ్ళే, ఎవరు కావాలని చెప్పి వాళ్ళకి. ఇది యుద్ధంలో జరిసిన లెసన్. సో వన్ ఈజ్ యూ కెనాట్ డిపెండ్ ఆన్ అమెరికా. అమెరికా మీ ప్రొటెక్షన్కి రారు, అది చాలా క్లియర్గా తెలిసిపోయింది. సో గల్ఫ్ నేషన్స్ వాళ్ళ పని వాళ్ళు చూసుకుంటున్నారు. వాళ్ళు ఎక్కడ పెట్టుబడి పెట్టాలి అక్కడ పెడుతున్నారు. ఎందుకంటే ఈయన అంటున్నాడు, మొన్న యుఏఈ గురించి చెప్పారు ఈయన, ప్రెసిడెంట్ ట్రంప్ అంటున్నారు యుఏఈ చాలా అరెగెంట్ నేషన్. అది ఎట్లా అయిపోయింది అరెగెంట్ నేషన్? ఖత్తర్ మంచోళ్ళు, ఖత్తర్లో ముస్లిం బ్రదర్హుడ్ ఉన్నారు, అల్ఖైదా ఉన్నారు, ఐసిస్ ఉన్నారు, అండ్ హమాస్, వీళ్ళ టాప్ లీడర్స్ అందరూ అక్కడ ఉన్నారు ఖత్తర్లో. యుఎస్ ఎందుకంటే వాళ్ళని కొట్టట్లేదు? ఎందుకంటే ఖత్తర్ డబ్బులు ఇస్తారు యుఎస్కి. ప్రతి యుఎస్ యూనివర్సిటీని కొనుక్కున్నారు లిటరలీ. అంటే వాళ్ళు మొత్తం కొనలేరు, సో వాళ్ళు ఎండోమెంట్స్ ఫండ్ క్రియేట్ చేసి, చైర్లు క్రియేట్ చేసి వాళ్ళు మొత్తం యూనివర్సిటీని కొనుక్కున్నారు. కెనడాలో కూడా అంతే, యూరోప్లో కూడా అంతే. మొన్న ఇప్పుడు ప్రెసిడెంట్ ట్రంప్ వచ్చిన ఆయన ఒక ప్లేన్ ఇచ్చింది గిఫ్ట్, మీకు గుర్తుంటుంది, కొత్త బోయింగ్ ఎయిర్క్రాఫ్ట్ ఇచ్చారు. మీరు ప్రెసిడెన్షియల్ ఎయిర్ ఫోర్స్ 1గా కన్వర్ట్ చేసుకోండి అని చెప్పేసి, అది ఆయన తీసుకెళ్ళి ఆయన దగ్గర పెట్టుకున్నాడు. ఇప్పుడు నిన్న మీటింగ్లో అక్కడ G7లో చెప్తున్నాడు, వీళ్ళు ప్రామిస్ చేశారు ఖత్తర్ యుఎస్లో $1 trillion ఇన్వెస్ట్ చేస్తారని. ఖత్తర్ చెప్పిన మాటలే వింటారు యుఎస్. దానికోసం లాస్ట్ స్టేజ్ నెగోసియేషన్స్ వచ్చినప్పుడు ఈ ఒప్పందం ఫైనలైజ్ అయిందని పాకిస్తాన్ అనౌన్స్ చేశారు, కానీ పాకిస్తాన్కి రోల్ లేకుండా దాంట్లో. ఖత్తర్ డిఫెన్స్ మినిస్ట్రీ, ఖత్తర్ నుంచి ఎక్స్టర్నల్ అఫేర్స్ మినిస్ట్రీ 17 గంటలు వాళ్ళు ఇరాన్లో ఉన్నారు, తెహరాన్లో, ఈ నెగోషియేషన్, ఫైనల్ నెగోషియేషన్. దానికోసం ఖత్తర్ని వాళ్ళు డిపెండ్ అయ్యారు. ఇది మనం గుర్తుపెట్టుకోలేదు. ఫస్ట్ రోజు ఒమాన్ ఈసారి పిలవలేదు ఇరాన్, పాకిస్తాన్ అసలు పిలవలేదు, ఎందుకంటే ఫ్లాప్ షో అయిపోయింది ఇస్లామాబాద్ షో, పెద్ద హైప్ పెట్టారు అది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రెసిడెంట్ ట్రంప్ హ్యాస్ ఫాలన్ ఫ్లాట్ ఆన్ హిస్ ఫేస్ అంటారు చూడండి, నడుచుకుంటూ పోతే కట్మని పడ్డాడు, బొర్లా పడ్డా అంటారు, అయిపోయింది. ఈజ్ ఫినిష్డ్, పొలిటికలీ ఈజ్ ఫినిష్డ్. ఆయన మెగా బేస్ నుంచి ఆయనకు సపోర్ట్ ఉంటుంది, 30% దాకా ఓట్లు వస్తాయి, కానీ మిగతా 70% డెఫినెట్గా ఇట్ విల్ గో టు డెమోక్రాట్స్. అది మిడ్ టర్మ్ పోల్స్ ఇంపాక్ట్ అయింది అనుకోండి ఈ నవంబర్లో, ఒక్కటైతే ఆయన ఇంపీచ్ చేస్తారు ప్రెసిడెంట్ ట్రంప్ని, లేకుంటే ఆయన ఒక లేమ్ డక్ ప్రెసిడెంట్, అంటే ఏ పవర్ లేని ప్రెసిడెంట్ అయిపోతారు. వాళ్ళ సెనెట్లో కానీ కాంగ్రెస్లో కానీ వాళ్ళు బిల్స్ పాస్ చేయలేకపోతారు. ఇప్పుడు ఈ యుద్ధం కూడా, ఇప్పుడు జరుగుతున్న పీస్ డీల్ కాంగ్రెస్ అప్రూవ్ చేయాలి, నేను చెప్పాను చూడండి మీకు, సెనెట్ అప్రూవ్ చేయాలి, చేయరు వాళ్ళు. ఏం చేస్తారు చేయకపోతే? చేసిన ఒప్పందం అంతా వేస్ట్ కదా. ఇది ప్రెసిడెంట్ ట్రంప్ ప్రాబ్లం. ఆయన పబ్లిసిటీ కోసం పనిచేస్తాడు అంతే, వాళ్ళ ఫ్రెండ్స్ కోసం పనిచేస్తారు, డబ్బులు ఇచ్చేటోళ్ళు. $1 million, $2 million, $5 million ఇచ్చే చాలామంది ఉన్నారు. డొనేషన్ టు యువర్ పొలిటికల్ పార్టీ ఆర్ యువర్ సెల్ఫ్. మీ అమెరికాలో ఇండివిజువల్ కూడా తీసుకోవచ్చు డొనేషన్స్. అదే జరుగుతుంది. ఇండివిజువల్ కూడా తీసుకోవచ్చు. ఎస్, ఇండివిజువల్ అంటే ఇట్స్ ఫర్ అ పార్టీ. ఇప్పుడు ప్రెసిడెంట్ ట్రంప్ కాంటెస్ట్ చేస్తున్నారు, ఆయన క్యాంపెయిన్ ఉంటుంది కదా, ప్రెసిడెంట్ ట్రంప్ ఫర్ అమెరికా అని ఏదో చెప్పి వాళ్ళు ఒక ఎన్జిఓ లాగా ఉంటుంది. రిపబ్లికన్ పార్టీకి డొనేషన్స్ వస్తాయి, ప్రెసిడెంట్ ట్రంప్కి పర్సనల్ డొనేషన్స్ వస్తాయి. అఫ్కోర్స్ దాన్ని అన్ని హిసాబ్ ఇవ్వాల్సి వస్తుంది, అంత ఈజీ కాదు, కానీ ఇస్తారు. వాళ్ళ దగ్గర అకౌంటెంట్స్ ఉంటారు, అంతా ఉంటారు, ప్రతి ఖర్చు నోట్ చేసుకుంటారు వాళ్ళు. సో ఈ డొనేషన్స్ అనేది అది పెద్ద స్కామ్. నేను చెప్పాను చూడు, దీనికన్నా డొనేషన్స్ ఇచ్చిన వాళ్ళు అందరినీ వాడు ప్రెసిడెంట్ ట్రంప్ అయితే తీసుకొచ్చి దీంట్లో కూర్చోబెట్టేశారు క్యాబినెట్లో. మంచి పదవి ఇచ్చారు, పెద్ద పెద్ద పదవులు, అంబాసిడర్గా అక్కడిక్కడ పంపించేశారు. అమెరికాకు ఉన్న ఇన్ఫ్లుయెన్స్ ఈ యుద్ధంలో 110 రోజులు 112 రోజుల్లో ఈ ఇన్ఫ్లుయెన్స్ మొత్తం ఎక్స్పోజ్ అయిపోయింది. చెప్పుకోవడానికి చాలా మంచి, ఇప్పుడు కూడా ట్రంప్ చెప్పుకోండి బెస్ట్ నేవీ ఇన్ ద వరల్డ్, బెస్ట్ ఎయిర్ ఫోర్స్ ఇన్ ద వరల్డ్. మళ్ళీ అదే ప్రశ్న వస్తుంది, మళ్ళీ ఏం చేశారా ఇరాన్ని మీరు? ఏం చేయలేకపోతే వాళ్ళకి ఎయిర్ ఫోర్స్ లేదు, నేవీ లేదు, ఏం లేదు నేషన్కి, మీరు ఏం చేయలేకపోయారు. వాళ్ళ దగ్గర అది ఉంటే ఆలోచించండి, వాట్ స్టేట్ దే వుడ్ హావ్ బీన్ ఇన్. అమెరికా వాళ్ళ దగ్గర యాక్టివ్ ఎయిర్ ఫోర్స్ ఉంటే మీరు ఏం చేస్తారు? ఏం చేయలేరు.
కిమ్ జాంగ్ ఉన్ దగ్గర న్యూక్లియర్ వెపన్ ఉంది, దానికోసం మీరు అక్కడ వెళ్ళట్లేదు. వెళ్తే వాడు 2 ఫైర్ చేస్తాడు మీ వైపు. ఇది ప్రాబ్లం. సో ప్రెసిడెంట్ ట్రంప్ ఈ ఇష్యూతోని కంప్లీట్గా ఆయన ఒక బ్యాక్ ఫుట్లో వెళ్ళిపోయాడు. దీని నుంచి బయటపడతా చాలా డౌట్ఫుల్, ఎందుకంటే ఇంకా డీటెయిల్స్ బయటకు వస్తుంది. ఇంకా నెగోషియేషన్స్ ముందుకెళ్తున్నప్పుడు ఇరాన్కి ఏమైనా కన్సెషన్ ఇచ్చారంటే డెమోక్రాట్స్ అండ్ రిపబ్లికన్స్ ఇద్దరు కలిసి పడతారు ట్రంప్ మీద, దాంట్లో డౌట్ లేదు. G2 సమిట్ విశేషాలు ఏంటి సార్? లైక్ ఓవరాల్గా ఏమైనా బెనిఫిట్ ఇట్స్ గుడ్ మీటింగ్ అంతే. అక్కడెక్కడ మాట్లాడుకున్నారు, బాగా పొగిడాడు, అదే బాగా వైరల్ అవుతుంది. సో దట్ ఇస్ అదంతా ఒక ఏం చెప్తారు, అది ఓవర్ షాడో అయింది ఇరానియన్ ఈవెంట్స్ బేసిక్లీ. అండ్ దానికోసం ఆయన యూజ్ ఇన్సిస్టింగ్ సిగ్నేచర్ అప్పుడే చేయాలి, ఎందుకంటే అక్కడ వెళ్ళే ముందు అయిపోవాలని. అక్కడ వెళ్ళి నేను చెప్తాను, నేను ఇంకొక యుద్ధం ఆపాను అని చెప్పారు కూడా. నేను ఇంకొక యుద్ధం ఆపాను. చూసి ఎవరు మొదలు పెట్టారని ఎవరు అడగాలి ఉండే. యుద్ధం మొదలుపెట్టింది ఎవరు? మీరే. మరి మీరే దాన్ని ఫినిష్ చేశారంటే దాంట్లో పెద్దదేముంది? దిస్ ఇస్ ప్రెసిడెంట్ ట్రంప్ ఫర్ యూ. సబ్స్టెన్స్ వైజ్ జీరో, అనౌన్స్మెంట్ చాలా పెద్దగా చేస్తారు. ఈ మెగా సీరియల్ ఏదైతే నడుస్తుందో దీనికి ఒక ఎండ్ కార్డ్ మేబీ నవంబర్లో పడుతుందేమో. ఎందుకంటే ఇంపీచ్ చేయడమో లేకపోతే ఒక లేమ్ డక్ ప్రెసిడెంట్గా మిగిలిపోతాడా, లేకపోతే ఇంకేదన్నా మళ్ళీ ఇంకో అంటే టు బీ కంటిన్యూడ్ లాగా మళ్ళీ అది ఇంకా కంటిన్యూ అవుతుందా, మన నవంబర్ వరకు వేచి చూడాలి. బట్ ఈ సిచ్యువేషన్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసినందుకు సార్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ కమింగ్ టు హిట్ టీవీ స్టూడియో. దీని గురించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే, మీకు ఏమైనా ఈ అనాలిసిస్కి సంబంధించి మీకు ఏమైనా కమెంట్స్ చేయాలనుకుంటే కామెంట్ సెక్షన్ ఓపెన్గానే ఉంది. స్టేట్ ఇన్ టు హిట్ టీవీ, దిస్ ఇస్ మహేష్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.